వెల్కమ్ టు నక్షత్ర సక్సెస్ అకాడమీ. సో ఈరోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే సెల్ ఆర్గనెల్స్. సో ప్రీవియస్ క్లాస్లో మనం చూసాము టైప్స్ ఆఫ్ సెల్స్, అండ్ సెల్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయని చెప్పాను, ప్రోకారియోటిక్ సెల్ అండ్ యూకారియోటిక్ సెల్. అండ్ యూకారియోటిక్ సెల్లో నేను చెప్పాను మెంబ్రేన్ బౌండ్ ఆర్గనెల్స్ ఉంటాయని చెప్పేసి. సో ఈరోజు మనం వాటి గురించి ఇన్డెప్త్గా తెలుసుకుందాం. సో ఈరోజు క్లాస్ వచ్చేసి సెల్ ఆర్గనెల్స్, మెంబ్రేన్ బౌండ్ సెల్ ఆర్గనెల్స్ గురించి ఇన్డెప్త్. సో నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను ఏంటి, ప్రోకారియోట్స్కి యూకారియోట్స్కి డిఫరెన్స్ ఏంటి, మెయిన్గా కామన్గా ఉండే థింగ్స్ ఏంటి. ఒకటి మనకి సైటోప్లాజం ప్రోకారియోట్స్లో ఉంటుంది, యూకారియోట్స్లో ఉంటుంది. అండ్ ఇంకొక కామన్ థింగ్ ఏంటి, డిఎన్ఏ రెండిట్లో ఉంటుంది, ప్రోకారియోట్స్లో యూకారియోట్స్లో రెండిట్లో డిఎన్ఏ ఉంటుంది. మళ్ళీ మనకి ఇంకా సిమిలర్గా ఉండే క్యారెక్టర్ ఏంటి ప్రోకారియోట్స్కి యూకారియోట్స్కి, సెల్ వాల్, సైటోప్లాజం, డిఎన్ఏ, రైబోజోమ్స్, ఇవి కామన్గా మనం ప్రోకారియోట్స్లో యూకారియోట్స్లో చూస్తాం. సో యూకారియోట్స్లో ఇంకా స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఏమేమి ఉన్నాయి మనకి, మెంబ్రేన్ బౌండ్ ఆర్గనెల్స్. సో ఈరోజు క్లాస్లో నేను డిస్కస్ చేయబోయే సబ్ టాపిక్ ఏంటి అంటే సెల్ ఆర్గనెల్స్ ఇన్డెప్త్గా. సో ఇందులో నుంచి కూడా చాలా క్వశ్చన్స్ మనకి అడుగుతారు. సో ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటి, ఫస్ట్ వచ్చే సెల్ ఆర్గనెల్ ఏంటి అని అంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సెల్ ఏంటి అంటే ప్లాస్మా మెంబ్రెయిన్. సో ఆల్రెడీ డిస్కస్ చేశాను. ప్లాస్మా మెంబ్రెయిన్ ఈస్ ద outer most layer of the cell is known as plasma membrane. సో ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ మనం ఏమంటాము అంటే సెల్ మెంబ్రెయిన్. ప్లాస్మా మెంబ్రెయిన్ is also known as cell membrane. It is a outermost thin, ఎక్స్ట్రీమ్లీ థిన్, చాలా పలుచగా ఉంటుంది, ఎక్స్ట్రీమ్లీ థిన్, ఎలాస్టిక్ అండ్ డెలికేట్ లివింగ్ మెంబ్రెయిన్. సో ప్రతి ఒక్క లివింగ్ సెల్కి చుట్టూ మనకి ఏముంటుంది అని అంటే యూకారియోటిక్ సెల్ ఆర్ ప్రోకారియోటిక్ సెల్ కానీ మనకు ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది. ఆ లేయర్ని ఏమంటాం మనం, ప్లాస్మా మెంబ్రెయిన్. ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ ఏమంటాం మనం, సెల్ మెంబ్రెయిన్. ప్లాస్మా మెంబ్రెయిన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సెల్ మెంబ్రెయిన్ విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ థిన్, చాలా పలుచగా ఉంటుంది, అండ్ ఎలాస్టిక్ ఇన్ నేచర్, అండ్ ఇట్ ఈస్ వెరీ డెలికేట్, అంటే ఇంత సెన్సిటివ్ ఉంటుంది అంటే అది చాలా డెలికేట్ ఉంటుంది. నెక్స్ట్ plasma membrane is also called as a selective permeable membrane. So plasma membrane మనం ఏమనొచ్చు, cell membrane, because it present around the cell, so it is known as cell membrane. And a plasma membrane is also called as a selective permeable membrane. selective permeable అని ఎందుకంటాం. సో నెక్స్ట్ చెప్తా, selective permeable membrane. Plasma membrane is also known as సెలెక్టివ్ పర్మియబుల్ మెంబ్రెయిన్. సో ఫస్ట్ దీని స్ట్రక్చర్కి వద్దాం. సో స్ట్రక్చర్ ఏముంటుంది ప్లాస్మా మెంబ్రెయిన్లో, ఇట్ ఈజ్ ఏ డబుల్ లేయర్ లిపిడ్ మాలిక్యూల్స్. సో లిపిడ్ మాలిక్యూల్స్ డబుల్ లేయర్లో ఉంటాయి, ఇన్ బిట్వీన్ వాటిలో ప్రోటీన్స్ అనేవి ఎంబెడెడ్ అయి ఉంటాయి. సో ప్లాస్మా మెంబ్రెయిన్ హ్యాస్ ఎ స్ట్రక్చర్ ఆఫ్ డబుల్ లేయర్ లిపిడ్ మాలిక్యూల్స్, నథింగ్ బట్ ఇవన్నీ లిపిడ్స్ అండి, ఇవన్నీ లిపిడ్స్. సో అవుటర్లో ఉన్నాయి, లోపల ఉన్నాయి. సో 2 లేయర్స్ ఉన్నాయి, డబుల్ లేయర్ లిపిడ్ మాలిక్యూల్స్ ఇన్ విచ్ ఎంబెడెడ్. సో ఇక్కడ ఏం ఎంబెడెడ్ అయి ఉన్నాయి, ప్రోటీన్స్ ఎంబెడెడ్ అయి ఉన్నాయి. ఇందులో బ్లూ కలర్వి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ప్రోటీన్స్. సో నథింగ్ బట్ ప్లాస్మా మెంబ్రెయిన్ ఈజ్ ఏ డబుల్ లేయర్ లిపిడ్ మాలిక్యూల్స్ ఇన్ విచ్ ప్రోటీన్స్ ఆర్ ఎంబెడెడ్. దిస్ ఈజ్ నోన్ యాజ్ ప్లాస్మా మెంబ్రెయిన్ స్ట్రక్చర్. సో ఇది ఏంటి అని అంటే లిపిడ్స్. ఈ లిపిడ్స్ ఏంటి అని అంటే హైడ్రోఫిలిక్ లిపిడ్స్, ఇలా మనకి ఇలా అరేంజ్ అయి ఉంటాయి లిపిడ్స్. ఇది మెంబ్రెయిన్, సో ఇవి లిపిడ్స్ ఇలా అరేంజ్ అయి ఉంటాయి. సో లిపిడ్స్లో మళ్ళీ మనకి టూ పార్ట్స్ ఉంటాయి, ఒకటి హెడ్, ఇంకొకటి వచ్చేసి టెయిల్. సో హెడ్ వచ్చేసేమో హైడ్రోఫిలిక్ నేచర్, టెయిల్ వచ్చేసేమో హైడ్రోఫోబిక్ నేచర్. సో అవి అందుకే ఇన్వర్డ్ ఉన్నాయి, హెడ్స్ వచ్చేసి అవుట్వర్డ్ ఉన్నాయి. సో హెడ్స్ ఆర్ హైడ్రోఫిలిక్ ఇన్ నేచర్ అండ్ టెయిల్స్ ఆర్ హైడ్రోఫోబిక్ ఇన్ నేచర్. ఈ రెడ్ కలర్లో కనిపిస్తున్నాయన్నీ లిపిడ్స్, లోపల సైడ్లో ఉన్నాయి అండ్ అవుట్ సైడ్లో ఉన్నాయి. సో ఇది డబుల్ లేయర్ లిపిడ్ మాలిక్యూల్ and in which the proteins are embedded. This is known as plasma membrane structure. This is also known as fluid mosaic model. So the model ని మనం ఏమంటాము, ఇక్కడ ఏంటి లిపిడ్స్లో మనకు ప్రోటీన్స్ ఎంబెడెడ్ అయి ఉన్నాయి, అంటే అందులో ఉన్నాయి, ఫ్లోట్ అవుతూ ఉన్నాయి, which is known as fluid mosaic model. So this is also known as fluid mosaic model. ఎలా అరేంజ్ అయి ఉన్నాయి అంటే ఫ్లూయిడ్లో మనకి
ప్రోటీన్స్, లిపిడ్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి, అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తున్నాయి చూడండి, ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ విచ్ ఈజ్ అటాచ్డ్ టు లిపిడ్స్ ఆర్ విచ్ ఈజ్ అటాచ్డ్ టు ప్రోటీన్స్. సో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఒక ఫ్లూయిడ్లో, లిపిడ్స్ ఇవన్నీ ఫ్లోట్ అవుతున్నాయి. దీన్ని ఏమంటాం, ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్. సో నెక్స్ట్, సో ప్లాస్మా మెంబ్రేన్ సెలెక్టివ్ పర్మియబుల్ అన్నాను. సో ఇక్కడ ఛానల్స్ ఉన్నాయి, మధ్యలో ఇక్కడ ఛానల్స్ ఉన్నాయి విచ్ అలోస్ ఓన్లీ పర్టికులర్ సబ్స్టాన్స్, అంటే ఏవి అయితే పాస్ కావాలి, ఏవి అయితే అవసరం ఉన్నాయో ఆ సబ్స్టాన్స్ని మాత్రమే అలో చేస్తుంది లోపలికి, అండ్ వేరే సబ్స్టాన్స్ని, ఏమి ఫారెన్ సబ్స్టాన్స్ని అలో చేయదు. అందుకే దీన్ని ఏమంటాం మనం, సెలెక్టివ్ పర్మియబుల్ మెంబ్రెయిన్. సో ప్లాస్మా మెంబ్రెయిన్ని సెలెక్టివ్ పర్మియబుల్ ఎందుకంటాము అని అంటే విచ్ అలోస్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ సబ్స్టాన్సెస్ విచ్ ఆర్ నెససరీ ఫర్ ద సెల్కి ఏవైతే కావాలో వాటిని మాత్రమే అలో చేస్తుంది, ఎక్స్చేంజ్ చేస్తుంది లోపల నుంచి బయటికి. వేరే వాటిని, ఫారెన్ మెటీరియల్స్ని వేటిని కూడా అలో చేయదు. సో అలాంటి మెంబ్రెయిన్ కాబట్టి దీని ఏమంటాం, సెలెక్టివ్ పర్మియబుల్ మెంబ్రెయిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఏంటి అని అంటే సెల్ చుట్టూ మనకు ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది. ఆ లేయర్ని మనం ఏమంటాం, ప్లాస్మా మెంబ్రెయిన్ ఆర్ సెల్ మెంబ్రెయిన్. నెక్స్ట్, ఇట్ హ్యాస్ ఎ స్ట్రక్చర్ ఆఫ్ double layered lipid molecules in which proteins are embedded. This is a very thin, elastic and delicate membrane. Thin, elastic, delicate membrane. దీన్నే మనం ఏమంటామంటే ఫ్లూయిడ్ మొజాయిక్. ద అరేంజ్మెంట్ ఆఫ్, ఈ అరేంజ్మెంట్ని మొత్తం మనం ఏమంటాం, ఈ లిపిడ్స్, ప్రోటీన్స్ ఇలా ఉన్న అరేంజ్మెంట్ని మొత్తం మనం ఏమంటాము అని అంటే ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి పాస్పోలిపిడ్ బైలేయర్, ఇవి ప్రోటీన్ ఛానల్స్ విచ్ అలోస్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ సబ్స్టాన్సెస్ ఇన్ టు సెల్ అండ్ అవుట్ టు సెల్. అంటే లోపల సెల్ నుంచి లోపలికి, సెల్ బయట నుంచి లోపలికి, సెల్ నుంచి లోపలి నుంచి బయటికి సబ్స్టాన్స్ పాస్ కావాలి అంటే త్రూ దిస్ ఛానల్స్ ద్వారానే అవుతాయి. అవి ఎక్కడ ఉంటాయి అంటే మనకి ప్లాస్మా మెంబ్రెయిన్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ కింద ప్లాస్మా మెంబ్రెయిన్ కింద మనకు ఒక థిన్ ఫిలమెంట్స్ కనిపిస్తున్నాయి. ఇవి నెక్స్ట్ దాంట్లో చెప్తాను. నెక్స్ట్, ఇది మన స్ట్రక్చర్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్. నెక్స్ట్, ఫంక్షన్స్. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్? ఏం చేస్తుంది ప్లాస్మా మెంబ్రెయిన్? ఒక పర్టికులర్ షేప్ ఇస్తుంది సెల్కి. ఆల్రెడీ చెప్పాను, సెల్ చుట్టూ మనకి లేయర్ ఉంటుంది, అది ప్లాస్మా మెంబ్రెయిన్ విచ్ గివ్స్ పర్టికులర్ షేప్ టు ద సెల్. నెక్స్ట్, ఇది ఏం చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఆల్రెడీ చెప్పాను, ఓన్లీ సెలెక్టివ్గా ఇది అలో చేస్తుంది సబ్స్టాన్స్ని. సో ఇదేం చేస్తుంది, ప్రొటెక్షన్ చేస్తుంది, ఇన్నర్ కాంపోనెంట్స్ ఆఫ్ సెల్స్ని మొత్తం ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇట్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్, ఇట్ ప్రొవైడ్స్ పర్టికులర్ షేప్. నెక్స్ట్, ఇది ఏం చేస్తుంది, ట్రాన్స్పోర్ట్ అని చెప్పాను. సబ్స్టాన్స్ని సెల్ నుంచి లోపలి నుంచి బయటికి, బయట నుంచి లోపలికి అలో చేస్తుందని చెప్పాను. సో ఎలా మూవ్ అవుతాయి, ట్రాన్స్పోర్ట్ ఎలా మూవ్ అవుతాయి? 2 టైప్స్ ఉంటుంది, ఒకటి ప్యాసివ్, ఇంకొకటి యాక్టివ్. మాలిక్యూల్స్ మనకి, ఇది మాలిక్యూల్స్, ఇవి మాలిక్యూల్స్ అండి. ఇది హై కాన్సన్ట్రేషన్, ఇది లో కాన్సన్ట్రేషన్. అంటే హై కాన్సన్ట్రేషన్ ఉన్న దగ్గర మనకేమవుతుంది, తక్కువ సాల్వెంట్ ఉంటుంది. ఈ లో కాన్సన్ట్రేషన్ దగ్గర ఎక్కువ సాల్వెంట్ ఉంటుంది. సో హై కాన్సన్ట్రేషన్ నుంచి మనకి లో కాన్సన్ట్రేషన్కి మూవ్ అవుతే దాన్ని ఏమంటాం, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. దట్ ఈస్ నథింగ్ బట్ డిఫ్యూజన్. అంటే మనకి పైనుంచి ఒక ఏదైనా వస్తువు పడేసామనుకోండి, దానికి ఎనర్జీ అవసరమా? అవసరం లేదు. అదే మనం కింది నుంచి వేయాలి అంటే, పైకి వస్తువు వేయాలి అంటే, ఏదైనా థింగ్ని మనం పైకి వేయాలి అని అంటే దానికి ఎనర్జీ కావాలి. సో అలాంటి దాన్ని ఏమంటాం, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ ఈస్ నథింగ్ బట్ మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. డిఫ్యూజన్, దీన్ని ఏమంటాం, డిఫ్యూజన్. ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ ఈస్ నథింగ్ బట్ మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ విచ్ ఈజ్ నథింగ్ బట్ డిఫ్యూజన్. సో మనకి ఫంక్షన్స్లో వచ్చేసి ప్లాస్మా మెంబ్రెయిన్ మెయిన్ ఫంక్షన్ ఏంటి, ట్రాన్స్పోర్ట్ కూడా. సో ఈ ట్రాన్స్పోర్ట్లో 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి, ఒకటి ప్యాసివ్, ఒకటి యాక్టివ్. ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ని మనం ఏమంటామంటే డిఫ్యూజన్. నెక్స్ట్, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటేనేమో ఎగనెస్ట్గా, అంటే కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి ఎగనెస్ట్గా మూవ్ అవుతుంది. అంటే తక్కువ మాలిక్యూల్స్ ఉన్న దగ్గర నుంచి ఎక్కువ మాలిక్యూల్స్కి మూవ్ అవుతుంది. సో దాన్ని ఏమంటాం, యాక్టివ్ అలా మూవ్ అవ్వడానికి దీని ఏం చేస్తుంది, ఎనర్జీని తీసుకుంటుంది. సో ఎనర్జీని కన్స్యూమ్ చేస్తుంది. సో ఆ ఎనర్జీని కన్స్యూమ్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటాం, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ ఈస్ నథింగ్ బట్ డిఫ్యూజన్. సో కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి ఎగనెస్ట్గా మనకు మాలిక్యూల్స్ మూవ్ అవుతే దాన్ని యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటాము.
కాన్సన్ట్రేషన్కి కాన్సన్ట్రేషన్ అకార్డింగ్ టు ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్స్, మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ అకార్డింగ్ టు కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అయితే దాన్ని ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్. సో ఇట్ హ్యాస్ ఏ double layered phospholipid membrane which contains lipid molecules, carbohydrates, proteins, and it is also known as a fluid mosaic model. Next coming to the cell wall. So cell wall prokaryotes లో ఉంటుంది, యూకారియోట్స్ లో ఉంటుంది. కానీ యూకారియోట్స్ లో ఓన్లీ మనకి ప్లాంట్స్ అండ్ ఫంగైలో మాత్రమే ఉంటుంది. ప్లాంట్స్ ఫంగైలో మాత్రమే ఉంటుంది. సో యానిమల్స్లో మనకి సెల్ వాల్ ఉండదు, సెల్ మెంబ్రెయిన్ బయట. మరి సెల్ వాల్ ఎక్కడ ఉంటుంది? సెల్ మెంబ్రెయిన్కి బయట ఉంటుంది. అంటే అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్ ఇస్ నోన్ యాజ్ సెల్ వాల్. కానీ ఇది ఓన్లీ ప్లాంట్స్లో ఫంగైలో మాత్రమే ఉంటుంది. మనకి యానిమల్ సెల్స్లో సెల్ వాల్ ఉండదు. సో యూకారియోట్స్లో ఉంటుంది, ప్రోకారియోట్స్లో ఉంటుంది సెల్ వాల్. కానీ ప్రోకారియోట్స్లో సెల్ వాల్ వచ్చేసి దేంతో మేడప్? కంపోజ్డ్ ఆఫ్ పెప్టిడోగ్లైకాన్స్. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, prokaryotic cell wall is made up of composed of peptidoglycans, but plants and fungi are composed of cellulose, that nothing but carbohydrates or polysaccharides, and chitin. సో ప్లాంట్స్లో వచ్చే సెల్ వాల్ కంపోజ్డ్ ఆఫ్ సెల్యులోజ్. ప్లాంట్లో మనకి సెల్ వాల్ దేంతో కంపోజ్ చేస్తారు? సెల్యులోజ్. కానీ ఫంగైలో దాన్ని ఖైటిన్. సో బిట్ అడుగుతారు ఇక్కడ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫంగై సెల్ వాల్ అండ్ ప్లాంట్ సెల్ వాల్? ప్లాంట్ సెల్ వాల్కి ఫంగై సెల్ వాల్కి బేసిక్ డిఫరెన్స్ ఏంటి అని అంటే, మనకి ప్లాంట్ సెల్ వాల్లో వచ్చేసి సెల్యులోజ్ ఉంటుంది, ఫంగై సెల్ వాల్లో వచ్చేసి ఖైటిన్ ఉంటుంది. కానీ ప్రోకారియోటిక్స్లో మనకి సెల్ వాల్ ఈస్ మేడప్ ఆఫ్ పెప్టిడోగ్లైకాన్స్. దిస్ ఈస్ థిక్, చాలా థిక్గా ఉంటుంది. రిజిడ్ అంటే గట్టిగా ఉంటుంది. సో ఇందాక చెప్పిన ప్లాస్మా మెంబ్రెయిన్ ఏంటి? డెలికేట్, చాలా డెలికేట్గా ఉంటుంది. ఇది వచ్చేసి థిక్ అండ్ రిజిడ్. ప్లాస్మా మెంబ్రెయిన్ వచ్చేసి థిన్, డెలికేట్, ఎలాస్టిక్ నేచర్లో ఉంటుంది. సో దీని ఫంక్షన్ కూడా ఏంటి అని అంటే, సెల్ వాల్ ఫంక్షన్స్ ఏంటి అంటే, మెయిన్లీ ఇట్ provides particular shape to the cell, and it also gives protection to the cell contents of the cell and plasma membrane. So indaka plasma membrane kuda shape provide chestundi, protection provide chestundi. Same alage cell wall kuda protection istundi and particular shape istundi. Next vachesi transport. It also allows the substance టు మూవ్ ఇంటూ అండ్ అవుట్ ఆఫ్ ద సెల్. అంటే ఏవైతే సబ్స్టాన్స్ లోపలికి బయటికి వెళ్ళాలో అది కూడా సెల్ వాల్ కూడా అలో చేస్తుంది. కానీ ఇది పర్మియబుల్ కాదు, సెలెక్టివ్ పర్మియబుల్ కాదు. ఓన్లీ ప్లాస్మా మెంబ్రెయిన్ ఈజ్ ద సెలెక్టివ్ పర్మియబుల్. ఇందులో నుంచి ఏ సబ్స్టాన్స్ అయినా వస్తాయిపోతాయి. బట్ ప్లాస్మా మెంబ్రెయిన్లో ఓన్లీ సెలెక్టివ్గా సబ్స్టాన్స్ని లోపలికి అలో చేస్తుంది అంతే. సో సెల్ వాల్కి పర్మియబుల్ ఉంటుంది, బట్ నాట్ సెలెక్టివ్ పర్మియబుల్. సో ఫంక్షన్స్ వచ్చేసి ఇట్ హ్యాస్ ఎ పర్టికులర్ షేప్ ఇస్తుంది మనకు ఒక సెల్కి. నెక్స్ట్ ఇట్ గివ్స్ ప్రొటెక్షన్ ఇస్తుంది. దేనికి? సెల్ మెంబ్రెయిన్కి ఇస్తుంది. సెల్లో ఉన్న కాంపోనెంట్స్కి అన్నిటికీ కూడా ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది. నెక్స్ట్ ఇట్ అలోస్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సబ్స్టాన్స్ ఇంటూ అండ్ అవుట్ ఆఫ్ ద సెల్. నెక్స్ట్ ఇట్ ప్రివెంట్స్ ద సెల్ ఫ్రమ్ డెసికేషన్. సో డెసికేషన్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే డ్రైనెస్. సో డ్రై కాకుండా ఉండడానికి, సెల్ వాటర్ మొత్తం పోయి డ్రై కాకుండా ఉండడానికి ఈ సెల్ వాల్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. సెల్ చుట్టూ ఎందుకుంది అని అంటే డెసికేషన్, సెల్లో లోపల ఉన్న వాటర్ మొత్తం సమ్మర్లో ఏమవుతుంది, వాటర్ అంతా ఎవాపరేట్ అవుతుంది. అలా కాకుండా ఏంటి అంటే ప్రివెంట్ చేస్తుంది సెల్ వాల్ ఏం చేస్తుంది? ప్రివెంట్ చేస్తుంది. సో ఇట్ ప్రివెంట్స్ ఫ్రమ్ cells from desiccation. నెక్స్ట్ అలా అని ఇట్ డస్ నాట్ అలౌస్ టూ మచ్ ఆఫ్ వాటర్. సో వాటర్ని కూడా ఎక్కువగా అలో చేయదు సెల్ వాల్. సో ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ సెల్ వాల్ వచ్చేసి ఇట్ గివ్స్ పర్టికులర్ షేప్. నెక్స్ట్ వచ్చేసి ఇట్ గివ్స్ ప్రొటెక్షన్. సో ప్రొటెక్షన్ ఇస్తుంది. నెక్స్ట్ ఏంటి? ట్రాన్స్పోర్ట్. ఇట్ అలోస్ ద సబ్స్టాన్స్ ఇంటూ అండ్ అవుట్ ఆఫ్ ద సెల్, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ సెలెక్టివ్ పర్మియబుల్. ఇట్ ఈస్ పర్మియబుల్ అలో చేస్తుంది అండ్ బయటికి పంపిస్తుంది, బట్ ఇట్ నాట్ ఏ సెలెక్టివ్. అంటే సెలెక్టివ్గా లోపలికి ఓన్లీ సెలెక్టివ్ పర్మియబుల్ మెంబ్రెయిన్ ఈజ్ ఓన్లీ ప్లాస్మా మెంబ్రెయిన్. నెక్స్ట్ ఈస్ డెసికేషన్. అంటే ఇట్ ప్రివెంట్స్ ద సబ్స్టాన్స్ ఫ్రమ్ డెసికేషన్. అంటే ఇట్ డస్ నాట్ అలోస్ ద సెల్స్ టు డ్రై. సో సెల్ వాల్ ఏం చేస్తుంది? ఆ సెల్స్ అనేవి డ్రై కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇట్ డస్ నాట్ అలో టూ మచ్ ఆఫ్ వాటర్ ఇన్ టు ద సెల్. దిస్ ఈస్ ద functions of cell wall, and the structure of cell wall is thick and rigid cell wall. It is permeable in nature
Next, it is present only in plants and fungi. It is not seen in animal cells. Animal cells లో ఉండదు, మనకు ఓన్లీ ప్లాంట్స్లో ఫంగైలో మాత్రమే ఉంటుంది. అండ్ ప్లాంట్స్లో వచ్చేసి సెల్ వాల్ ఈస్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్ అండ్ ఇన్ ఫంగై ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కైటిన్. ఇక్కడ బిట్ అడుగుతారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫంగై సెల్ వాల్ అండ్ ప్లాంట్ సెల్ వాల్? Fungi cell wall is made up of chitin and plant cell wall is made up of cellulose. Next, prokaryotic cells lo manaku cell wall is made up of peptidoglycans. Next vachesi protoplasm. So fundamental characters, living thing ki non living thing ki basic differences lo cheppanu. Protoplasm is a very important component of cell. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని చెప్పాను అంటే, బికాస్ ఆల్ వైటల్ యాక్టివిటీస్, సో మన అది లైఫ్ సాగించాలి అంటే ఆ వైటల్ యాక్టివిటీస్ అన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? మనకి ప్రోటోప్లాజంలో జరుగుతున్నాయి. సో ప్రోటోప్లాజం ఈజ్ నథింగ్ బట్ ఏ సెమీ కాంప్లెక్స్ కొలాయిడల్ సిస్టమ్. కాంప్లెక్స్ కొలాయిడల్ సిస్టమ్, కలర్లెస్ జెల్లీ విస్కస్ సెమీ ఫ్లూయిడ్. కలర్లెస్ జెల్లీ విస్కస్ semi-fluid substance is known as protoplasm. It is a complex colloidal system which contains colorless, jelly, viscous, semi-fluid substance is known as ప్రోటోప్లాజం. సో సెల్ లోపల మనకి ఏముంటుంది? ప్రోటోప్లాజం. సో ప్లాస్మా మెంబ్రెయిన్ అండ్ లోపల సెల్ లోపల ఉన్న మొత్తం దాన్ని మనం ఏమంటాము అని అంటే ప్రోటోప్లాజం. సో సెల్ వాల్ లేకుంటే దాన్ని ఏమంటామంటే ప్రోటోప్లాజం అంటాం. ఓకేనా? సెల్ వాల్ లేకుండా మిగతా ప్లాంట్లో అయితే సెల్ వాల్ లేకుండా మిగతా ఏదైతే ఉంటుందో సెల్లో ప్లాస్మా మెంబ్రెయిన్ లోపల ఉన్న కాంపోనెంట్స్ కావచ్చు, అవన్నీ కలిపి మనం ఏమంటాం? protoplasm, which is a colorless, jelly, viscous, semi-fluid substance. Next, protoplasm ni manaki two types ఉంటాయి, టూ పార్ట్స్గా డివైడ్ చేశారు. ఒకటి సైటోప్లాజం, ఇంకొకటి వచ్చేసి న్యూక్లియోప్లాజం. సో సైటోప్లాజం, సో ఆల్రెడీ డయాగ్రామ్లో ఆ రోజు ప్రీవియస్ క్లాస్లో డయాగ్రామ్లో చూపించాను. దిస్ ఈస్ నథింగ్ బట్ ప్లాస్మా మెంబ్రెయిన్. మనకి మధ్యలో ఏమవుతుంది? న్యూక్లియస్ ఉంటుంది. సో ద ఏరియా బిట్వీన్ ప్లాస్మా మెంబ్రెయిన్ అండ్ న్యూక్లియర్ మెంబ్రెయిన్, ఈ ఏరియాని ఏమంటాము అంటే మనం ప్లాస్మా మెంబ్రెయిన్ అండ్ న్యూక్లియర్ మెంబ్రెయిన్. న్యూక్లియర్ మెంబ్రెయిన్కి ప్లాస్మా మెంబ్రెయిన్కి ఉన్న మధ్యలో ఈ ఏరియాని మనం ఏమంటామంటే సైటోప్లాజం. నెక్స్ట్, న్యూక్లియోప్లాజం అంటే నథింగ్ బట్ లోపట ఉన్న పార్ట్ని, ద ప్రోటోప్లాజం విచ్ ప్రజెంట్ విత్ ఇన్ ద న్యూక్లియస్. న్యూక్లియస్లో ఉంటే దాన్ని ఏమంటాము? న్యూక్లియోప్లాజం. సో సెల్ స్ట్రక్చర్లో మనకి ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంటుంది, న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ యూకారియోటిక్ సెల్లో ఎస్పెషల్లీ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంటుంది. సో సైటోప్లాజం ఈజ్ నథింగ్ బట్ ద పార్ట్ బిట్వీన్ plasma membrane and nuclear membrane is known as cytoplasm, and the protoplasm within the nucleus is known as nucleoplasm. మనకి న్యూక్లియస్ లో ఉన్న ప్రోటోప్లాజం ని ఏమంటాం మనం? న్యూక్లియోప్లాజం. కానీ the protoplasm present between ప్లాస్మా మెంబ్రెయిన్ అండ్ న్యూక్లియర్ మెంబ్రెయిన్, దీన్ని ఏమంటాం మనం? సైటోప్లాజం. ఇందులో మనకి సైటోప్లాజమిక్ ఆర్గనెల్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి సైటోప్లాజమిక్ ఆర్గనెల్స్ వచ్చేసి? సైటోప్లాజమిక్ ఆర్గనెల్స్ వచ్చేసి ఎండోప్లాజమిక్ రెటికులం ఉంటుంది. నెక్స్ట్ మనకు వచ్చేసి మైటోకాండ్రియా ఉంటుంది, రైబోజోమ్స్. సో ఇవన్నీ సైటోప్లాజంలోనే ఉంటాయి మనకి. ఎండోప్లాజమిక్ రెటికులం, మైటోకాండ్రియా, రైబోజోమ్స్, నెక్స్ట్ వాక్యూల్స్, గోల్జీ బాడీస్, ప్లాస్టిడ్స్, vacuoles, Golgi bodies. సో ఇవన్నీ సైటోప్లాజమిక్ ఆర్గనెల్స్. సో సైటోప్లాజం అంటే నథింగ్ బట్ the protoplasm between plasma membrane and nuclear membrane is known as cytoplasm. It contains many organelles, membrane bound organelles. So వాటిని అవే ఏంటి అంటే సైటోప్లాజమిక్ ఆర్గనెల్స్. ఆ సైటోప్లాజమిక్ ఆర్గనెల్స్ వచ్చేసి ఎండోప్లాజమిక్ రెటికులం, మైటోకాండ్రియా, రైబోజోమ్స్, వాక్యూల్స్, గోల్జీ బాడీస్, ఇంకా మనకి వెసికిల్స్ ఉంటాయి, సైటోస్కెల్టన్ ఉంటుంది. ఇవన్నీ దేనికి వస్తాయంటే సైటోప్లాజమిక్ ఆర్గన్స్. ఇవన్నీ సైటోప్లాజంలో ఉంటాయి మనకి. నెక్స్ట్ న్యూక్లియోప్లాజం. సో న్యూక్లియోప్లాజం అంటే ద ప్రోటోప్లాజం విచ్ ఈస్ ప్రెజెంట్ విత్ ఇన్ ద న్యూక్లియస్, అంటే న్యూక్లియర్ మెంబ్రెయిన్ లోపల ఉన్న దాన్ని ఏమంటాం మనం? న్యూక్లియోప్లాజం. నెక్స్ట్
సో సైటోప్లాజమిక్ ఆర్గనెల్స్లో ఏమేమి ఫస్ట్ ఏం డిస్కస్ ఎండోప్లాజమిక్ రెటికులం. సో ఎండోప్లాజమిక్ రెటికులంలో 2 టైప్స్ ఉంటుంది. ఒకటి మనకేంటి రఫ్ ఎండోప్లాజమిక్ రెటికులం అండ్ ఇంకోటి వచ్చేసి స్మూత్ ఎండోప్లాజమిక్ రెటికులం. సో రఫ్ ఎండోప్లాజమిక్ రెటికులం ఎలా ఉంటుంది అంటే ఫైన్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్. సో ఫైన్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ ఇలా ఉంటాయి, ఫైన్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్. సో ఇలా మనకి న్యూక్లియర్ మెంబ్రెయిన్కి కానీ లేకపోతే సైటోప్లాజంలో ఫ్రీగా ఉంటాయి దాన్ని ఏమంటాం ఎండోప్లాజమిక్ రెటికులం విచ్ ఆర్ అటాచ్డ్ టు న్యూక్లియర్ మెంబ్రెయిన్. న్యూక్లియర్ మెంబ్రెయిన్కి ఇక్కడ ఇది న్యూక్లియస్ అనుకోండి, ఈ న్యూక్లియర్ మెంబ్రెయిన్కి అటాచ్ అయినా ఉంటాయి లేకపోతే ఫ్రీగా మనకి సెల్ లోపల సైటోప్లాజంలో మూవ్ అవుతూ ఉంటాయి. సో వీటిని ఏమంటాం ఎండోప్లాజమిక్ రెటికులం విచ్ ఆర్ ఫైన్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ స్కాటర్డ్ త్రూ అవుట్ ద సైటోప్లాజం. సో సైటోప్లాజంలో మొత్తం ఉంటాయి. సో వీటిలో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి రఫ్ ఒకటి స్మూత్. రఫ్ ఎండోప్లాజమిక్ అంటే నథింగ్ బట్ ఇక్కడ మనకి ఎండోప్లాజమిక్ రెటికులం పైన రైబోజోమ్స్ ఉంటాయి, మనకి 70 years కావచ్చు 80 years కావచ్చు. రైబోజోమ్స్ అటాచ్ అయి ఉంటే దాన్ని మనం ఏమంటాం రఫ్ ఎండోప్లాజమిక్ రెటికులం అంటాం. రైబోజోమ్స్ లేకపోతే దాన్ని స్మూత్ ఎండోప్లాజమిక్ రెటికులం అంటాం. సో రైబోజోమ్స్ లేకపోతే స్మూత్ ఎండోప్లాజమిక్ రెటికులం, రైబోజోమ్స్ అటాచ్ అయి ఉంటే దాన్ని ఏమంటాం రఫ్ ఎండోప్లాజమిక్ రెటికులం. సో వీటి ఫంక్షన్స్ ఏంటి, ఎండోప్లాజమిక్ రెటికులం యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ సో ఇలా ఫోల్డ్ అయి ఉన్నాయి కాబట్టి ఇది ఏం చేస్తుంది సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తుంది. సో మనకి ఆ సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అవడం వల్ల ఏమవుతుంది మెటబాలిక్ యాక్టివిటీస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో ఇట్ ఇంక్రీజెస్ ద సర్ఫేస్ ఏరియా సో దట్ ఇట్ ఇంక్రీజెస్ ద మెటబాలిక్ యాక్టివిటీ ఆఫ్ సెల్. నెక్స్ట్ దీని ఫంక్షన్ ఏంటి అంటే సింథసిస్. డిఎన్ఏ కానీ రైబోజోమ్స్ కానీ ఎక్కడ సింథసైజ్ అవుతాయి అంటే మనకి ఎండోప్లాజమిక్ రెటికులంలో సింథసిస్ అవుతాయి. నెక్స్ట్ స్టోర్ చేసుకుంటుంది, నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్కి కూడా ఇది యూజ్ అవుతుంది ఎండోప్లాజమిక్ రెటికులం. అండ్ రఫ్ ఎండోప్లాజమిక్ రెటికులం యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ప్రోటీన్స్ సింథసిస్ చేస్తుంది. అదే స్మూత్ ఎండోప్లాజమిక్ రెటికులం ఏం సెక్రెట్ చేస్తుందంటే లిపిడ్స్. సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎండోప్లాజమిక్ రెటికులం. ఇట్ ఈస్ ఎ సైటోప్లాజమిక్ ఆర్గనెల్. సో సైటోప్లాజంలో ఉంటుంది. దీస్ ఆర్ ద ఫైన్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ విచ్ ఆర్ స్కాటర్డ్ త్రూ అవుట్ ద సైటోప్లాజం. అంటే సైటోప్లాజంలో మొత్తం ఎక్కడ మనకి ఇవి కనిపిస్తాయి విచ్ ఈస్ నథింగ్. ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, ఒకటి రఫ్ ఒకటి స్మూత్. రఫ్ ఎండోప్లాజం అంటే నథింగ్ బట్ మనకి రైబోజోమ్స్ దానికి అటాచ్ అయి ఉంటే దాన్ని రఫ్ ఎండోప్లాజమిక్ రెటికులం అంటాం. రైబోజోమ్ అటాచ్ లేకుండా ఉంటే దాన్ని ఏమంటాం స్మూత్ ఎండోప్లాజమిక్ రెటికులం. అండ్ ద ఫంక్షన్స్ వచ్చేసి మెటబాలిక్ యాక్టివిటీ ఆఫ్ సెల్ ని ఇంక్రీజ్ చేస్తుంది, ఎందుకంటే డ్యూ టు ద ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా. నెక్స్ట్ వచ్చేసి సింథసిస్, స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ రఫ్ ఎండోప్లాజమిక్ రెటికులం యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ సెక్రీట్స్ ఇట్ సింథసిస్ ప్రోటీన్స్. స్మూత్ ఎండోప్లాజమిక్ రెటికులం యొక్క ఫంక్షన్ ఏంటంటే ఇట్ సెక్రీట్స్ లిపిడ్స్. దిస్ ఈస్ ఎండోప్లాజమిక్ రెటికులం స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్. నెక్స్ట్ కమింగ్ టు ద రైబోజోమ్స్. సో రైబోజోమ్స్ చెప్పాను ఇందాక, దీస్ ఆర్ ద స్మాల్ రౌండ్ బాడీస్, చాలా చిన్నగా ఉంటాయి విచ్ ఆర్ అటాచ్డ్ టు ఎండోప్లాజమిక్ రెటికులం. ప్రీవియస్ దాంట్లో స్లైడ్లో చెప్పాను ఎండోప్లాజమిక్ రెటికులంకి అవి అటాచ్ అయ్యేనా ఉంటాయి లేకపోతే సైటోప్లాజంలో ఫ్రీగా మూవ్ అవుతాయి. సైటోప్లాజంలో మనకి ఫ్రీగా మూవ్ అవుతాయి. ఇది ఎండోప్లాజమిక్ రెటికులం, దీనిపైన అయినా అటాచ్ అయి ఉంటాయి లేకపోతే మనకి ఫ్రీగా మూవ్ అవుతుంటాయి. ఇవి స్మాల్ రౌండ్ బాడీస్ విచ్ ఆర్ అటాచ్డ్ టు ఎండోప్లాజమిక్ రెటికులం ఆర్ ఫ్రీలీ మూవ్ ఇన్ ద సైటోప్లాజం. నెక్స్ట్ వీటి ఫంక్షన్ ఏంటి అంటే ఇందులో ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్స్. సో దీని ఫంక్షన్ ఏంటి అంటే మెయిన్లీ సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్. సో రఫ్ ఎండోప్లాజమిక్ రెటికులం కూడా ప్రోటీన్ సింథసిస్ చేస్తుంది, మనకి రైబోసోమ్స్ కూడా ప్రోటీన్స్ సింథసిస్ చేస్తుంది. నెక్స్ట్ దిస్ ఈస్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ రైబోసోమ్. నెక్స్ట్ కమింగ్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ మైటోకాండ్రియా. సో ఆల్రెడీ చెప్పాను మైటోకాండ్రియా ఇస్ ఏ పవర్ హౌస్ ఆఫ్ సెల్, ఇంపార్టెంట్ బిట్. మైటోకాండ్రియా ఇస్ ఏ పవర్ హౌస్ ఆఫ్. సో ఇవాళ స్ట్రక్చర్, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ మైటోకాండ్రియా. సో ఇవి చాలా ఉంటాయి మనకి సైటోప్లాజంలో, చాలా ఉంటాయి. ఎందుకు ఈ మైటోకాండ్రియా ఇంపార్టెంట్ అని అంటే ఇట్ ప్రొడ్యూస్ ఎనర్జీ. సో మన లైఫ్ కావాలి, మన లైఫ్ జరగాలి అని అంటే ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఎక్కడ జరుగుతుందంటే మెయిన్లీ ఇన్ మైటోకాండ్రియా. సో మైటోకాండ్రియా ఇస్ నోన్ యాజ్ పవర్ హౌస్ ఆఫ్ సెల్. సో దిస్ ఈస్ ద షేప్ ఆఫ్ మైటోకాండ్రియా. దీస్ ఆర్ ద స్మాల్ రాడ్ షేప్డ్. సో రాడ్ షేప్లో ఇలా ఉంటాయి సైటోప్లాజంలో, మనకి చాలా ఉంటాయి రాడ్ షేప్డ్ స్ట్రక్చర్స్
ప్రెజెంట్ విత్ ఇన్ ద సైటోప్లాజం. స్కాటర్డ్ లార్జ్ నెంబర్స్లో ఉంటాయి మైటోకాండ్రియా. మనకి కంపారిటివ్ వేరే ఆర్గనెల్స్తో చూస్తే మనకి మైటోకాండ్రియా అనేది చాలా ఉంటాయి. ఎందుకంటే ఇట్ ప్రొడ్యూస్ ఎనర్జీ. సో ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తే విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద లార్జ్ నెంబర్ ఇన్ సైటోప్లాజం. సో దిస్ ఈస్ ద సెక్షన్ ఆఫ్ మైటోకాండ్రియా. సో ఇందులో మనకి మళ్ళీ టూ మెంబ్రెయిన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి అవుటర్ మెంబ్రెయిన్ అండ్ ఇన్నర్ మెంబ్రెయిన్. దిస్ ఈస్ నోన్ యాజ్ అవుటర్ మెంబ్రెయిన్. ఇది అవుటర్ మెంబ్రెయిన్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇన్నర్ మెంబ్రెయిన్. ఇట్లా ఫోల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఇన్నర్ మెంబ్రెయిన్. సో ఈ అవుటర్ మెంబ్రెయిన్ ఏమో స్మూత్గా ఉంటుంది, వాటిపైన ఏమి ఫోల్డింగ్స్ కానీ ఏవి కానీ ఉండవు, జస్ట్ స్మూత్గా ఉంటుంది. అండ్ ఇన్నర్ మెంబ్రెయిన్ వచ్చేసి మనకి ఫోల్డింగ్స్ లాగా ఉంటుంది. దీన్నే ఏమంటామంటే మనం క్రిస్టే. సో ఇంపార్టెంట్, ఇన్నర్ సర్ఫేస్ ఈజ్ ఫోల్డెడ్, ఫోల్డింగ్స్ ఉంటాయి, వాటినే ఏమంటారంటే క్రిస్టే. క్రిస్టే ఈజ్ ఫౌండ్ ఇన్ మైటోకాండ్రియా. సో దీని చుట్టూ మనకి గ్రౌండ్ సబ్స్టాన్స్ ఉంటుంది. ఈ బ్లూ కలర్లో ఉన్న సబ్స్టాన్స్ని మనం ఏమంటాము అంటే మ్యాట్రిక్స్. సో ఈ బ్లూ కలర్లో ఉన్న సబ్స్టాన్స్ని మనం ఏమంటాం మ్యాట్రిక్స్. సో మైటోకాండ్రియా హ్యాస్ ఏ two membrane surfaces. One is outer membrane, another one is inner membrane. So outer membrane వచ్చేసి స్మూత్ గా ఉంటుంది అండ్ ఇన్నర్ membrane వచ్చేసి ఫోల్డింగ్స్ ఉంటాయి at the intervals. These are known as cristae. And the matrix, the ground substance around the cristae, అంటే ఈ ఇన్నర్ మెంబ్రెయిన్ కి చుట్టూ మనకు ఒక మ్యాట్రిక్స్ ఉంటుంది, గ్రౌండ్ సబ్స్టాన్స్ ఉంటుంది, దాన్ని ఏమంటాం మనం మ్యాట్రిక్స్. దట్ ఈస్ నోన్ యాజ్ మ్యాట్రిక్స్. ఓకేనా? దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ మైటోకాండ్రియా. సో మైటోకాండ్రియా దీంట్లో ఇంకా స్పెషల్గా ఏముంటాయి అని అంటే, ఈ మైటోకాండ్రియాలో మనకి ఎంజైమ్స్ ఉంటాయి, మెయిన్లీ ఎంజైమ్స్ విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద ఆక్సిడేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. సో మనం తీసుకున్న ఫుడ్ని ఆక్సిడైజ్ చేస్తుంది. ఎలా ఆక్సిడైజ్ చేస్తుంది అని అంటే బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎంజైమ్స్. ఇలా ఆక్సిడేషన్ చేయడం వల్లనే మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది? ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఏం ప్రొడ్యూస్ అవుతుంది? ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఎనర్జీ ఏ ఫామ్లో ఉంటుంది? ఏటీపీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. సో ఆ ఎనర్జీ ఏ ఫామ్లో ఉంటుంది? అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. సో ఇట్ ఈస్ నోన్ ఎస్ సైట్ ఆఫ్ సెల్యులార్ రెస్పిరేషన్. సో ఇందులో ఎంజైమ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే సెల్యులార్ రెస్పిరేషన్ జరుగుతుంది. ఆ రెస్పిరేషన్ జరిగే ప్రాసెస్లో ఏమవుతుందంటే ఇట్ జనరేట్స్ ఏటీపీ, ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్నే మనం ఏమంటాం? అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. బికాస్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీని జనరేట్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం ఏమంటాం? మైటోకాండ్రియా ఈజ్ నోన్ యాజ్ పవర్ హౌస్ ఆఫ్ సెల్. సో మైటోకాండ్రియా ఈజ్ నోన్ యాజ్ powerhouse of cell. Then this ATP is known as energy currency. ATP is known as energy currency. So ఇది mitochondria structure and functions. So mitochondria is a small rod shaped membrane bound organelles which are scattered in large numbers in the cytoplasm, and it has a two membranes. One is outer membrane and another one is inner membrane. So outer membrane ఏమో స్మూత్ గా ఉంటుంది, ఇన్నర్ membrane వచ్చేసి మనకి ఫోల్డింగ్స్ ఉంటాయి. ఈ ఫోల్డింగ్స్ ని మనం ఏమంటాం? క్రిస్టే. నెక్స్ట్ దీని చుట్టూ ఒక గ్రౌండ్ సబ్స్టాన్స్ ఉంటుంది. మనకి ఇన్నర్ membrane చుట్టూ గ్రౌండ్ సబ్స్టాన్స్ ఉంటుంది, దాన్ని మనం ఏమంటాం? మ్యాట్రిక్స్ అంటాము. ఈ మ్యాట్రిక్స్ లో మనకి ఏముంటాయంటే ఎంజైమ్స్ ఉంటాయి విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఆక్సిడేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఇలా ఆక్సిడేషన్ జరగడం వల్ల మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది? ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. దాన్నే మనం ఏమంటాం? ఏటీపీ, నథింగ్ బట్ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ విచ్ ఈస్ నోన్ యాజ్ ఎనర్జీ కరెన్సీ. సో ఇలా ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి అండ్ ఇట్ ప్రొడ్యూస్ ఎనర్జీని జనరేట్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం ఏమంటాం? పవర్ హౌస్ ఆఫ్ సెల్. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ మైటోకాండ్రియా. నెక్స్ట్ కమింగ్ టు Golgi bodies. So Golgi bodies is also very important. It's cell organelle. So ఇవి కూడా parallel గా ఇలా అరేంజ్ అయి ఉంటాయి. These are the parallelly arranged sac like structures, flattened sac like structures. ఇలా ఒకదానిపైన ఒకటి ఇలా స్టేక్, ఇలా అరేంజ్మెంట్ దాన్ని ఏమంటాం మనం అంటే స్టేక్. సో ఇలా ఒకదానిపైన ఒకటి ప్యారలల్గా, అంటే ఇట్లా ప్యారలల్గా ఒకదానిపైన ఒకటి స్టాక్ లైక్ స్ట్రక్చర్స్ అరేంజ్ అయి ఉంటాయి ఒక స్టేక్ ఫామ్లో. దీన్నే మనం ఏమంటాం? సిస్టర్నే. క్రిస్టే వేరు, సిస్టర్నే వేరు. క్రిస్టే ఈజ్ నథింగ్ బట్ ఫోల్డింగ్. ఇన్నర్ మెంబ్రెయిన్ ఫోల్డింగ్ ఆఫ్ మైటోకాండ్రియా ఈజ్ నోన్ as క్రిస్టే. సిస్టర్నే వేరు, క్రిస్టే వేరండి. సిస్టర్నే అంటే నథింగ్ బట్
గాల్జీ బాడీస్ని ఒకదానిపైన ఒకటి ఫ్లాటెన్ స్ట్రక్చర్ స్టేక్ ఫామ్లో ఉంటే దాన్ని ఏమంటాం మనం సిస్టర్నే అంటాం. క్రిస్టే ఈజ్ నథింగ్ బట్ ఫౌండ్ ఇన్ మైటోకాండ్రియా. సిస్టర్నే ఈజ్ నథింగ్ బట్ గాల్జీ బాడీస్లో ఉంటుంది. సో మన గాల్జీ సిస్టర్నే అండి ఒకదానికి ఒకటి ఎలా కనెక్షన్ ఉంటుందంటే లూమెన్ ఉంటుంది. లూమెన్ ద్వారా ఒకదానికొకటి ఇలా అటాచ్ అయి ఉంటాయి. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ గాల్జీ బాడీ. సో ఈ గాల్జీ బాడీనే మనం ప్లాంట్స్లో ఏమంటామంటే దీన్ని డిక్టియోసోమ్స్ బిట్. ఇన్ ప్లాంట్ సెల్స్ గాల్జీ బాడీస్ ఈజ్ నోన్ యాజ్ డిక్టియోసోమ్స్. సో డిక్టియోసోమ్స్ ఈజ్ నథింగ్ బట్ గాల్జీ బాడీస్ విచ్ ఆర్ సీన్ ఇన్ ప్లాంట్స్. సో ప్లాంట్స్లో మనం ఏమంటామంటే దీన్ని డిక్టియోసోమ్స్. సో దీస్ ఈ గాల్జీ బాడీస్లో మళ్ళీ మనకి ఇంకేముంటాయంటే పైన క్లస్టర్స్ ఆఫ్ స్మాల్ స్ట్రక్చర్స్, చిన్న చిన్న స్మాల్ స్ట్రక్చర్స్ ఉంటాయి దీనిపైన. సో దాన్ని ఏమంటాము అనంటే వెసికిల్స్ ఆర్ వాక్యూల్స్. సో వెసికిల్స్ కానీ వాక్యూల్స్ కానీ క్లస్టర్స్ ఆఫ్ స్మాల్ స్ట్రక్చర్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఆన్ గాల్జీ బాడీ, దీస్ ఆర్ నోన్ యాజ్ వెసికిల్స్ అండ్ vacuoles. This is the structure of Golgi body. So Golgi body structure వచ్చేసి it has parallelly arranged flattened sac like structures. అంటే ఫ్లాట్గా ఉండే ఒక సాక్ లాగా స్ట్రక్చర్స్ ఒకదానిపైన ఒకటి ఇలా ప్యారలల్గా అరేంజ్ అయి ఉంటాయి. సో వాటిని మనం ఏమంటాం స్టేక్. ఆ స్టేక్ని మొత్తాన్ని కలిపి ఏమంటామంటే సిస్టర్నే. సో ఈ ఒక సాక్కి ఇంకో సాక్కి కంటిన్యూటీ ఎలా ఉంటుంది అని అంటే ల్యూమెన్ ఉంటుంది. వీటి మధ్యలో ల్యూమెన్ ఉంటుంది. నెక్స్ట్ ప్లాంట్ సెల్స్లో వచ్చేసి దీన్ని ఏమంటామంటే మనం గాల్జీ బాడీస్ని డిక్టియోసోమ్స్. నెక్స్ట్ గాల్జీ బాడీస్కి మనకి అటాచ్ అయి ఉంటాయి క్లస్టర్స్ ఆఫ్ స్మాల్ స్ట్రక్చర్స్ ఈజ్ నోన్ యాజ్ వెసికిల్స్ అండ్ వాక్యూల్స్. ఈ వెసికిల్స్ వాక్యూల్స్ ఫంక్షన్ ఏంటి అని అంటే మనకి ఎక్కడైతే రైబోజోమ్స్లో కానీ మైటోకాండ్రియాలో కానీ మనకేంటి డిఎన్ఏ కానీ రైబోజోమ్స్ కానీ అవి సింథసైజ్ అవుతాయి. ఆ సింథసైజ్ అయినవి అన్నీ వేరే ఆర్గనల్స్కి వెళ్ళే ముందు గాల్జీ బాడీస్కి వస్తాయి. సో వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ అయ్యే స్ట్రక్చర్స్ ఏంటి వెసికిల్స్. వెసికిల్స్ ఆర్ వాక్యూల్స్. సో ఏవైతే మనకి మైటోకాండ్రియాలో ఏమవుతుంది ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, డిఎన్ఏ ప్రొడ్యూస్ అవుతుంది, దాని ఓన్ రైబోసోమ్స్ ఉంటాయి, డిఎన్ఏ ఉంటుంది. సో ఇవన్నీ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతాయి వేరే సెల్ ఆర్గనల్స్కి అని అంటే బిఫోర్ గోయింగ్ టు అనదర్ సెల్ ఆర్గనల్స్ దే కమ్ టు గాల్జీ బాడీస్. సో గాల్జీ బాడీస్కి వస్తాయి మైటోకాండ్రియా నుంచి. నెక్స్ట్ ఎండోప్లాస్మిక్ రెటికులం నుంచి మనకి గాల్జీ బాడీస్కి ఎలా వస్తాయి అంటే త్రూ వెసికిల్స్. సో వచ్చిన తర్వాత గాల్జీ బాడీస్కి వచ్చిన తర్వాత దే ఆర్ మెయిన్ ఫంక్షన్. దీని మెయిన్ ఫంక్షన్ ఏంటి సెక్రిషన్. సో వేరే అక్కడ ఎండోప్లాస్మిక్ రెటికులంలో కానీ మైటోకాండ్రియా నుంచి కానీ రైబోజమ్స్ ఇవన్నీ వచ్చి ఇక్కడ స్టోర్ అవుతాయి. ఫస్ట్ సెక్రీట్ అవుతాయి. నెక్స్ట్ దెన్ స్టోరేజ్. నెక్స్ట్ స్టోర్ అయిన తర్వాత ఇది ఏమవుతుంది అని అంటే మాడిఫై అవుతాయి. డైరెక్ట్గా అవి వేరే సెల్ ఆర్గనల్స్కి వెళ్ళవు, మాడిఫై అవుతాయి. సో మాడిఫై అయిన తర్వాత ప్యాక్ అవుతాయి. ఈ ప్యాక్ అయిన తర్వాత నెక్స్ట్ ఇవన్నీ ఈ డిఎన్ఏ కానీ రైబోజోమ్స్ కానీ ఇవన్నీ నెక్స్ట్ వేరే సెల్ ఆర్గనల్స్కి పాస్ అవుతాయి. సో బిఫోర్ గోయింగ్ టు ద వేరే సెల్ ఆర్గనల్స్కి వెళ్ళే ముందు సో మనకి ఇక్కడ గాల్జీ బాడీస్కి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఎక్కడైతే సింథసిస్ అయినాయో ఈ ప్రోటీన్స్ కానీ రైబోజోమ్స్ కానీ ఇవన్నీ సింథసైజ్ అయినాయి అన్నీ మనకి దేని ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతాయి అంటే వెసికిల్స్ ద్వారా గాల్జీ బాడీకి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఇక్కడ అవి ఏం చేస్తాయి స్టోర్ చేసుకుంటాయి, సెక్రేట్ చేసుకుంటాయి, స్టోరేజ్ చేసుకుంటాయి. నెక్స్ట్ దాన్ని మాడిఫై చేసేసి దెన్ ప్యాక్డ్ అండ్ ఇట్ ట్రాన్స్పోర్టెడ్ టు అదర్ సెల్ ఆర్గనల్స్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే దీని ఫంక్షన్ రీసైక్లింగ్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్. సో ప్లాస్మా మెంబ్రెయిన్ రీసైక్లింగ్కి కూడా యూజ్ అవుతాయి. నెక్స్ట్ కమింగ్ టు ప్లాస్టిడ్స్. సో గాల్జీ బాడీ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ చూసాము. నెక్స్ట్ వచ్చేసి మనం ప్లాస్టిడ్స్ ఈజ్ నోన్ యాజ్ it consists of a double layered spherical or discoidal shape structures. So these are the double layered membrane organelles which is present only in మనకి ఎక్కడ ఉంటాయి అంటే ఓన్లీ ఇన్ ప్లాంట్స్లో మాత్రమే ఉంటాయి ప్లాస్టిడ్స్. యానిమల్స్లో మనకి ప్లాస్టిడ్స్ ఉండవు. సో మనకి ప్లాస్టిడ్స్ ఎక్కడ ఉంటాయి ఓన్లీ ప్రెజెంట్స్ ఇన్ plants. So it is a double layer membranous structure which are spherical or discoidal in shape. Spherical or discoidal in shape. So this consists its own DNA or RNA.
ఇక్కడ ఏముంటుంది దీంట్లో ఓన్ డిఎన్ఏ అండ్ రైబోజోమ్స్ లైక్ మైటోకాండ్రియాలో ఓన్ డిఎన్ఏ అండ్ రైబోజోమ్స్ ఉంటాయి. అలాగే మనకి ప్లాస్టిడ్స్లో కూడా ఓన్ డిఎన్ఏ అండ్ రైబోజోమ్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా సేమ్ మనకి 2 పార్ట్స్ ఉంటాయి. like mitochondria, plastids also have two membranes. First ఇందులో కూడా 2 పార్ట్స్ ఉంటాయి. మనకేంటి అని అంటే గ్రానం, ఒకటి గ్రానా, ఇంకొకటి వచ్చేసి స్టోమా. గ్రానా అండ్ స్టోమా మనకి 2 పార్ట్స్ ఉంటాయి. ప్లాస్టిడ్స్లో కూడా 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి గ్రానా, ఇంకొకటి వచ్చేసేమో స్టోమా. సో గ్రానా అంటే నథింగ్ బట్ స్టేక్స్ ఆఫ్. సో ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ కూడా ఏంటి గాల్జీ బాడీస్ లాగానే ఇక్కడ కూడా స్టేక్స్ ఫామ్లో మనకి ఇట్లా ఫ్లాట్ అండ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇవన్నీ ఫ్లాట్ అండ్ స్ట్రక్చర్స్ ఒక స్టేక్ ఫామ్లో అరేంజ్ అయి ఉంటాయి. సో వీటిని మనం ఏమంటాము గ్రానా. వీటిలో మనకి ఏముంటాయంటే క్లోరోఫిల్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో వీటిలో క్లోరోఫిల్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఇట్ ఈస్ అ స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. సో క్లోరోప్లాస్ట్లో మనకి ఏంటి అని అంటే 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి గ్రానా, ఇంకొకటి వచ్చేసేమో స్టోమా. సో గ్రానాలో వచ్చేసి మనకి ఫ్లాట్ అండ్ స్ట్రక్చర్స్, మెంబ్రేనస్ ఫ్లాట్ అండ్ సాక్ లైక్ స్ట్రక్చర్స్ ఒకదానిపైన ఒకటి ఇలా అరేంజ్ అయి ఉంటాయి, స్టేక్ ఫామ్లో అరేంజ్ అయి ఉంటాయి. ఆ స్టేక్స్ని మనం ఏమంటామంటే గ్రానా. సో ఒక గ్రానాలో ఉన్నది, ఈ ఒక్క గ్రానాలో ఇది ఉన్న ఈ ఒక్క సాక్ని మనం ఏమంటాము అని అంటే థైలకాయిడ్. సో దీన్ని ఏమంటాం, ఇవన్నీ థైలకాయిడ్స్. ఈ థైలకాయిడ్స్ ఒకదానిపైన ఒకటి ఇలా అరేంజ్ అయి ఉంటే దాన్ని స్టేక్ అంటాం. ఆ స్టేక్ మొత్తాన్ని ఏమంటాం మనం గ్రానం. సో ఆ గ్రానంలో మనకి ఏముంటాయి క్లోరోఫిల్ మాలిక్యూల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ చుట్టూ ఉన్నది గ్రానంకి మధ్యలో కనెక్షన్, ఇంటర్ కనెక్షన్. సో ఎలా ఉంటుంది అని అంటే ఇంటర్ కనెక్టెడ్ బై మెంబ్రేనస్ ట్యూబ్యూల్స్. వీటిని ఏమంటామంటే మనం లామెల్లా. సో ఇందాకనేమో గాల్జీ బాడీస్లో ఏం చెప్పాను, ఒక ఫ్లాట్ అండ్ స్ట్రక్చర్కి ఇంకో ఫ్లాట్ అండ్ స్ట్రక్చర్కి మధ్యలో మనకి ల్యూమెన్ ఉంటుంది కరెక్షన్. ఇక్కడ ఏముంటాయి లామెల్లా. సో ఇక్కడ ఉండే స్ట్రక్చర్ని మనం ఏమంటామంటే లామెల్లా. సో interconnected by membranous tubules is known as lamella. So thylakoid in one grana is connected to thylakoid in another grana by a membranous tubules is known as lamella. This is the structure of chloroplast. It has a 2 membranes, one is outer membrane and inner membrane. మనకి inner membrane లో వచ్చేసి గ్రానం అండ్ స్టోమా ఉంటుంది. ఈ స్టోమా is nothing but colorless fluid, dense colorless fluid which is surrounded around the grana is known as stroma, and each flat and sac like structure is known as thylakoid. ఈ థైలకాయిడ్స్ అన్ని కలిపి ఒక స్టేక్ లాగా ఫామ్ అవుతాయి. దీన్నే మనం ఏమంటాం గ్రానా, విచ్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ బై లామెల్లే. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్లాస్టిడ్స్. సో మన ప్లాస్టిడ్స్లో మళ్ళీ మనకి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ల్యూకోప్లాస్ట్, ఇంకోటి వచ్చేసి క్లోరోప్లాస్ట్, ఇంకోటి వచ్చేసి క్రోమోప్లాస్ట్. ల్యూకోప్లాస్ట్ ఈస్ నథింగ్ బట్ కలర్లెస్ ప్లాస్టిడ్. Leucoplast is nothing but colorless plastid. Leucoplast is nothing but colorless plastid which helps in storage. సో ఏం స్టోర్ చేసుకుంటుంది అంటే స్టార్చ్, లిపిడ్స్, ప్రోటీన్స్, ఇవన్నీ మనం దేని కింద కన్సిడర్ చేస్తామంటే ల్యూకోప్లాస్టిడ్స్. నెక్స్ట్ క్లోరోప్లాస్ట్ని ఏమంటాం మనం గ్రీన్ ప్లాస్టిడ్స్, నథింగ్ బట్ విచ్ కంటైన్స్ క్లోరోఫిల్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ సింథసిస్, ఫోటోసింథసిస్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్రోమో అంటే నథింగ్ బట్ మీనింగ్ కలర్డ్ పిగ్మెంట్స్. సో కలర్డ్ ప్లాస్టిడ్స్ని మనం ఏమంటాం క్రోమోప్లాస్ట్. సో ప్లాస్టిడ్స్లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ల్యూకోప్లాస్ట్ ఈజ్ నథింగ్ బట్ కలర్లెస్ ప్లాస్టిడ్, అంటే వైట్గా ఉంటాయి. నథింగ్ బట్ స్టార్చ్ అంటే గంజి పౌడర్ ఎలా ఉంటుంది మనకి వైట్గా ఉంటుంది, దట్ ఈజ్ నథింగ్ బట్ ల్యూకోప్లాస్టిడ్. నెక్స్ట్ ప్రోటీన్స్, లిపిడ్స్, ఇవన్నీ దేని కిందికి వస్తాయంటే ల్యూకోప్లాస్ట్ కిందికి వస్తాయి. నెక్స్ట్ క్లోరోప్లాస్ట్ అంటే నథింగ్ బట్ గ్రీన్ ప్లాస్టిడ్స్ విచ్ కంటైన్స్ క్లోరోఫిల్ మాలిక్యూల్. ఇది క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్. దిస్ ఈస్ ద క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్. నెక్స్ట్ క్రోమోప్లాస్ట్ అంటే నథింగ్ బట్ colored plastids which is present in fruits and flowers. మనకి ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఒక పర్టికులర్ కలర్ ఉన్నాయి ఎందుకంటే డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ క్రోమోప్లాస్టిడ్స్. సో దిస్ ఈస్ ద ప్లాస్టిడ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్. ఇంకా ఫంక్షన్ ఏంటి అని అంటే ఈ ఈ గ్రీన్ ప్లాస్టిడ్స్ ఏం చేస్తాయి అని అంటే సోలార్ ఎనర్జీ అంటే సన్లైట్ని తీసుకుంటాయి. సన్లైట్ని తీసుకొని ట్రాప్ చేసి ఇట్స్ కన్వర్ట్ ఇంటూ కెమికల్ ఎనర్జీ.
సోలార్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఎలా ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తాయి అని అంటే బై ఎ ప్రాసెస్ నోన్ యాజ్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ఇదేం చేస్తుంది, ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది. సో సన్లైట్ తీసుకొని ఏం చేస్తుంది, ఆ సన్లైట్ని ట్రాప్ చేసి కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఆ కెమికల్ ఎనర్జీ ఏం చేస్తుంది అని అంటే ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎలా ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తుంది అని అంటే బై ద ప్రాసెస్ ఇస్ నోన్ యాజ్ ఫోటోసింథసిస్. సో సన్లైట్ని తీసుకొని, ఫోటో ఇస్ నథింగ్ బట్ సన్లైట్, సింథసిస్ ఫుడ్ సింథసిస్ చేస్తుంది. సో ద ప్రాసెస్ని ఏమంటాం, photosynthesis, which generates food by a process is known as photosynthesis. This is the function of green plastids. అదే క్రోమోప్లాస్టిడ్స్ ఏంటి అంటే ఆల్రెడీ చెప్పాను, ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్కి ఒక స్పెషల్ కలర్స్ ఉంటాయి అంటే డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ క్రోమోప్లాస్ట్. అండ్ ల్యూకోప్లాస్ట్ ఫంక్షన్ వచ్చేసి కలర్ స్టోరేజ్. సో లిపిడ్స్, ప్రోటీన్స్, స్టార్చ్ ఇవన్నీ స్టోర్ చేసే దాని ఫంక్షన్ ఏంటంటే ల్యూకోప్లాస్ట్. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్లాస్టిడ్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్లాస్టిడ్స్ ఆర్ photosynthesis, the generation of generates food by process of photosynthesis and coloring material and storage. This is the structure and functions of plastids. Next coming to lysosomes. So important bit ikkada, lysosomes is known as suicidal bags of cell. సో సూసైడల్ బ్యాగ్స్ ఏంటి సెల్లో అంటే లైసోజోమ్స్. సో లైసోజోమ్స్ ఇవి దేని నుంచి ఫామ్ అవుతాయి అంటే గాల్జీ కాంప్లెక్స్ నుంచి చెప్పాను. ఇందాక ఆల్రెడీ చెప్పాను, గాల్జీ కాంప్లెక్స్ స్ట్రక్చర్ చెప్పినప్పుడు నేనేం చెప్పాను, దాని చుట్టూ క్లస్టర్స్ ఆఫ్ స్మాల్ వెసికిల్స్ ఉంటాయని చెప్పాను. వాటిని ఏమంటాం, వెసికిల్స్ కానీ వ్యాక్యూల్స్ కానీ ఉంటాయి, విచ్ హెల్ప్స్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్. అలాగే గాల్జీ కాంప్లెక్స్ నుంచి మనకి లైసోజోమ్స్ కూడా ఫామ్ అవుతాయి. ఈ లైసోజోమ్స్ని మనం ఏమంటామంటే సూసైడల్ బ్యాగ్స్. సూసైడల్ బ్యాగ్స్ అని ఎందుకు అంటాము అంటే ఫస్ట్ దీని షేప్ వచ్చేసి స్పెరికల్ ఇన్ షేప్, స్పెరికల్గా ఉంటుంది, చాలా చిన్న సైజ్, చాలా చిన్నగా ఉంటాయి, సింగిల్ మెంబ్రెయిన్. సో ఒకటే మెంబ్రెయిన్ ఆర్గనల్స్ ఉంటాయి. సో ఈ లైసోజోమ్స్ లోపల మనకి ఏముంటాయంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. సో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. వీటినే మనం ఏమంటామంటే హైడ్రోలైటిక్ ఎంజైమ్స్. హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ విచ్ హెల్ప్స్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ వేస్ట్ ప్రోడక్ట్స్. మన సెల్కి అవసరం లేని ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయంటే వెసికిల్స్ కానీ వ్యాక్యూల్స్ కానీ ఇవన్నీ ఏం చేస్తాయనంటే గాల్జీ బాడీస్ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి, లైసోజోమ్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. ఈ లైసోజోమ్స్ లోపల ఏమున్నాయి మనకి, ఫ్లూయిడ్లో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉన్నాయి. ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ని మనం ఏమంటాం, హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ అంటాం. ఈ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఏం చేస్తాయి అనంటే వేస్ట్ ప్రోడక్ట్స్, ఏవైతే వేస్ట్ ప్రోడక్ట్స్ వస్తున్నాయో వాటిని డైజెస్ట్ చేసే ప్రాసెస్లో ఇవేమవుతాయంటే వాటికంతటే అవి బస్ట్ అయిపోతాయి. అంటే లైసోజోమ్ బస్ట్ అయిపోతుంది అంటే నథింగ్ బట్ సూసైడ్. అంటే మనం సెల్ఫ్గా సూసైడ్ ఎలానో సెల్ కూడా అలా సెల్ఫ్గా సూసైడ్ చేసేసుకొని దాంట్లో నుంచి ఎంజైమ్స్ ఏమవుతాయంటే బయటికి వచ్చేసి ఆ వేస్ట్ ప్రోడక్ట్స్ అనేవి డైజెస్ట్ చేస్తాయి. సో హెన్స్ ఇట్ ఈస్ నోన్ ఏ సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ సెల్. సూసైడల్ బ్యాగ్స్ అని ఎందుకు అంటాము అని అంటే వేస్ట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో సెల్కి అవసరం లేని వేస్ట్ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే మనకు బయట నుంచి ఇన్ కేస్ ప్లాస్మా మెంబ్రెయిన్ నుంచి మనకి లోపలికి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏవైతే ఎంటర్ అవుతున్నాయో ఫారెన్ మెటీరియల్స్ని అవి డైజెస్ట్ చేస్తుంది. ఆ డైజెస్ట్ చేసే ప్రాసెస్లో ఏమవుతుందంటే ఇట్ కాజెస్ డ్యామేజ్ టు ఇట్స్ ఓన్ సెల్. సో దాని ఓన్ సెల్కి డ్యామేజ్ చేసుకొని ఆ ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది. సో హెన్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ సెల్. సో డైజెస్ట్ చేసే ప్రాసెస్లో ఏమవుతుంది, ఈ లైసోజోమ్స్ బర్స్ట్ అయిపోతాయి. బర్స్ట్ అయిపోగానే ఏమవుతుంది, ఈ ఎంజైమ్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఈ ఎంజైమ్స్ బయటకు వచ్చేసి ఆ వేస్ట్ ప్రోడక్ట్స్ని మొత్తం డైజెస్ట్ చేస్తాయి. సో ఆ వేస్ట్ ప్రోడక్ట్స్తో పాటు ఈ లైసోజోమ్స్ కూడా బర్స్ట్ అవుతాయి కాబట్టి హెన్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ సెల్. సో క్వశ్చన్ ఇది కూడా అడుగుతారు, వాట్ ఆర్ ద సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ సెల్? కింద ఆప్షన్స్ ఇస్తారు, దట్ ఈస్ నథింగ్ బట్ లైసోజోమ్స్. ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ గాల్జీ కాంప్లెక్స్. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ లైసోజోమ్స్. నెక్స్ట్ వన్ ఈస్ వ్యాక్యూల్స్. వ్యాక్యూల్స్ కూడా వ్యాక్యూల్స్ ఇందాక చెప్పాను గాల్జీ కాంప్లెక్స్లో మనకి ఏమేమి ఉంటాయి, క్లస్టర్ స్మాల్ స్ట్రక్చర్స్ ఉంటాయి మనకి సైటోప్లాజంలో, వాటిని ఏమంటాం వ్యాక్యూల్స్. వ్యాక్యూల్స్ అంటే నథింగ్ బట్ నీటి బుడగల టైప్లో. సో లోపల పెద్ద పెద్ద స్పేసెస్, సైటోప్లాజంలో మనకి పెద్ద పెద్ద స్పేసెస్ ఉంటాయి. ఆ స్పేసెస్లో లిక్విడ్ కానీ లేకపోతే వాటర్ కానీ ఏదైనా స్టోర్ అయి ఉంటుంది. సో ప్లాంట్కి సెల్కి కావాల్సిందంతా అందులో స్టోర్ చేసుకుంటుంది. సో దీస్ ఆర్ ద రౌండ్ ఆర్ ఓవల్ షేప్డ్ స్ట్రక్చర్స్.
రౌండ్ ఆర్ ఓవల్ షేప్డ్ స్ట్రక్చర్స్ విచ్ ఆర్ సింగిల్ మెంబ్రెయిన్. దాని చుట్టూ ఒక సింగిల్ మెంబ్రెయిన్ ఉంటుంది. ఆ మెంబ్రెయిన్ని మనం ఏమంటాం టోనోప్లాస్ట్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ బిట్. సో టోనోప్లాస్ట్ ఈస్ నథింగ్ బట్ సింగిల్ మెంబ్రెయిన్ అరౌండ్ ద వాక్యూల్. వాక్యూల్ చుట్టూ ఉన్న మెంబ్రెయిన్ని మనం ఏమంటాం టోనోప్లాస్ట్. దీస్ ఆర్ ద రౌండ్ ఆర్ ఓవెల్ ఇన్ షేప్. ఇవి ఏంటి అని అంటే యానిమల్ సెల్స్లో చిన్న చిన్నగా ఉంటాయి వాక్యూల్స్. మనకి సెల్లో చిన్న చిన్నగా ఉంటాయి వాక్యూల్స్, కానీ ప్లాంట్ సెల్స్లో వచ్చేసి కొంచెం బిగ్గర్ సైజ్లో ఉంటాయి. ఇంకా మెచ్యూర్ ప్లాంట్ సెల్లో వచ్చేసి 90% స్పేస్ ఆక్యుపై చేస్తుంది సెల్లో. ఒక సెల్లో ఈ వాక్యూల్ అనేది యాక్చువల్గా యానిమల్ సెల్స్లో చిన్నగా ఉంటాయి సైజ్, కంపేర్ టు యానిమల్ సెల్స్ ప్లాంట్ సెల్స్లో పెద్దగా ఉంటాయి. కానీ ఇంకా మెచ్యూర్డ్ ప్లాంట్ సెల్స్ అంటే పెద్ద ఇంకా ముసలి ప్లాంట్ సెల్స్ ఉంటాయి కదా, వాటిలో సెల్స్ అంటే ఏజ్ అయిపోతున్న ప్లాంట్ సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్స్లో 90% వాక్యూల్సే ఉంటాయి మనకి. ఆ సెల్లో మొత్తం 90% వాక్యూల్ ఉంటుంది. ఈ వాక్యూల్లో ఏమేమి ఉంటుంది, ఈ వాక్యూల్ ఉండడం వల్ల యూజ్ ఏంటి అంటే వాటర్ బ్యాలెన్స్ చేస్తుంది. యానిమల్ సెల్స్లో వచ్చేసి మనకి వాటర్ బ్యాలెన్స్ చేస్తుంది. అంటే కండిషన్స్, లోపల కండిషన్స్, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, బయట కండిషన్స్, సెల్ లోపల ఉన్న కండిషన్స్ వేరే ఉంటాయి, సో సెల్ బయట ఉన్న కండిషన్స్ వేరే ఉంటాయి. సో అలా బ్యాలెన్స్ చేస్తుంది. సో వాటర్ బ్యాలెన్స్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టర్జిడిటీ. ప్లాంట్ సెల్స్లో వచ్చేసి టర్జిడిటీ అంటే ప్రెషర్. ఒక సెల్ మీద ఇంకొక సెల్ మీద ప్రెషర్ పడకుండా ఈ వాక్యూల్స్ అనేవి యూస్ఫుల్ అవుతాయి. దాన్ని ఏమంటాం టర్జిడిటీ. టర్జిడిటీ ది ప్రివెంట్స్ టర్జిడిటీ ఇన్ ప్లాంట్ సెల్స్. ఇన్ యానిమల్ సెల్స్ it provides water balance. Next it also store waste products. This is the function of vacuoles. Next coming to cytoskeleton. So previous slides లో మీకు చూపించాను. సో ఇక్కడ చూపించాను ఇవి ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ కింద మనకి చిన్న ఫిలమెంటస్ సబ్స్టాన్సెస్ ఉంటాయి. వీటినే మనం ఏమంటామంటే సైటోస్కెలిటన్. సో దట్ ఈస్ నోన్ యాజ్ సైటోస్కెలిటన్. సో ఈ సైటోస్కెలిటన్లో మనకి 2 types ఉంటాయి. సైటోస్కెలిటన్ is made up of 2 substances that is known as microtubules and microfilaments. ఈ microtubules are the halotubules made up of proteins. ఇవి దేంతో చేస్తారు, దేంతో అవుతాయి తయారు, కంపోజ్ అవుతాయి అంటే ప్రోటీన్స్. నెక్స్ట్ మైక్రోఫిలమెంట్స్. దీస్ ఆర్ ద థిన్ రాడ్ షేప్డ్ ఫిలమెంట్స్. ఇవేమో హాలో ఉంటాయి, ఇవేమో రాడ్ షేప్డ్ ఫిలమెంట్స్. సో దిస్ ఇట్ మేడ్ అప్ ఆఫ్ ఎ స్పెషల్ ప్రోటీన్ ఈజ్ నోన్ యాజ్ యాక్టిన్. ఇందులోనేమో ఈ ట్యూబ్యూల్స్ ఏమో ప్రోటీన్స్తో కంపోజ్ అవుతాయి, ఈ ఫిలమెంట్స్ వచ్చేసి యాక్టిన్తో కంపోజ్ అవుతాయి. ఈ 2 కలిపేసి మనం ఏమంటాం సైటోస్కెలిటన్. ఈ సైటోస్కెలిటన్ ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ ప్రొవైడ్స్ స్ట్రక్చర్. ఇట్ ప్రొవైడ్స్ స్ట్రక్చర్ టు ద సెల్. ఒక స్పెసిఫిక్ స్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి ఈ సైటోస్కెలిటన్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ ఇస్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద సెల్ మొబిలిటీ. మన ప్రోకారియోట్స్లో అయితే సెల్ ఎలా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతుంది త్రూ ఫ్లాజెల్లా ఆర్ సీలియా, అలా మూవ్ అవుతుంది. బట్ ఇన్ యూకారియోట్స్ దిస్ సైటోస్కెలిటన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ సెల్ మొబిలిటీ. దిస్ ఈజ్ ద సైటోప్లాజమిక్ ఆర్గనెల్స్. సో సైటోప్లాజమిక్ ఆర్గనెల్స్లో మనం ఏమేమి డిస్కస్ చేసాము, ఎండోప్లాజమిక్ రెటికులం, రైబోజోమ్స్, మైటోకాండ్రియా, వెసికిల్స్, వాక్యూల్స్, గోల్జీ బాడీస్, ప్లాస్టిడ్స్, నెక్స్ట్ ఇంకా వచ్చేసి వాక్యూల్స్, నెక్స్ట్ సైటోస్కెలిటన్. ఇవన్నీ లైసోజోమ్స్. సో లైసోజోమ్స్ ఆర్ నోన్ యాజ్ సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్. ఇవన్నీ ఏంటి సైటోప్లాజమిక్ ఆర్గనెల్స్. మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయేది నెక్స్ట్ డిస్కస్ చేయడం అంటే న్యూక్లియోప్లాజం. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది ఏంటి, ఓన్లీ సైటోప్లాజమిక్ ఆర్గనెల్స్ మాత్రమే మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు డిస్కస్ చేయబోయేది ఏంటి అంటే న్యూక్లియస్ గురించి. అంటే న్యూక్లియోప్లాజం ఆల్రెడీ చెప్పాను, ప్రోటోప్లాజం ఈజ్ divided into 2 parts. One is cytoplasm, another one is nucleoplasm. So ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే న్యూక్లియస్. సో సైటోప్లాజమిక్ ఆర్గనెల్స్ కాకుండా మిగతా సెల్లో ఉండే ఓన్లీ పార్ట్ ఏంటి అంటే న్యూక్లియస్, విచ్ ఇస్ ప్రెసెంట్ సెంటర్లో ఉంటుంది. ఇది దీస్ ఆర్ ద డెన్స్ స్పెరికల్ ఓవల్ షేప్డ్ స్ట్రక్చర్. డెన్స్ స్పెరికల్ ఓవల్ షేప్డ్
స్ట్రక్చర్. సో చాలా డెన్స్ మాస్ అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది మనకి సెంటర్లో ఉంటుంది. ఇది సెల్ అయితే దీనికి మధ్యలో మనకి న్యూక్లియస్ ఉంటుంది. ఇది న్యూక్లియస్, మిగతాదంతా సైటోప్లాజం. ఇందులో ఇందాక డిస్కస్ చేసిన ఆర్గనెల్స్ అన్నీ మనకి సైటోప్లాజం ఉంటుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది న్యూక్లియస్ గురించి. సో మనకి ఇది ఎక్కడ ఉంటుంది అంటే యానిమల్ సెల్స్లో సెంటర్లో ఉంటుంది. ప్లాంట్ సెల్స్లో అయినా మనకి న్యూక్లియస్ సెంటర్లో ఉంటుంది ఒక సెల్లో. కానీ మెచ్యూర్ ప్లాంట్ సెల్స్లో ఏమవుతుందంటే ఇది పెరిఫెరిక్ మూవ్ అవుతుంది. మెచ్యూర్ ప్లాంట్ సెల్స్లో పెరిఫెరిక్ అంటే ఒక కార్నర్కి మూవ్ అవుతుంది ఈ న్యూక్లియస్ అంతా. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఆబ్సెంట్. ఇది ఇంపార్టెంట్ బిట్. న్యూక్లియస్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ మెచ్యూర్ మమేలియన్ ఆర్బీసీ. మెచ్యూర్ మమేలియన్ ఆర్బీసీలో మనకి న్యూక్లియస్ అనేది ఉండదు. ఇంపార్టెంట్ బిట్. మెచ్యూర్ మమేలియన్ ఆర్బీసీలో మనకి న్యూక్లియస్ అనేది అబ్సెంట్. పెరిఫెరీ ఎక్కడ ఉంటుంది న్యూక్లియస్ అంటే ఇన్ మెచ్యూర్డ్ ప్లాంట్ సెల్స్. ప్లాంట్ సెల్స్లో ఏమవుతుంది అని అంటే ఓల్డ్ అంటే సెల్స్ ఏజ్ మెచ్యూర్డ్ అవుతున్న కొద్దీ ఏమవుతుందంటే అది పెరిఫెరిక్ మూవ్ అవుతుంది న్యూక్లియస్. బట్ ఇన్ ప్లాంట్ సెల్స్ అండ్ యానిమల్ సెల్స్ మెయిన్లీ ద న్యూక్లియస్ ప్రెజెంట్ ఎట్ ద సెంటర్. నెక్స్ట్ న్యూక్లియస్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఒకటి న్యూక్లియర్ మెంబ్రైన్, న్యూక్లియోప్లాజం అండ్ న్యూక్లియోలస్. సో మనకి సెల్ చుట్టూ ఇది న్యూక్లియస్. సో న్యూక్లియస్లో మళ్ళీ మనకి 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఒకటి వచ్చేసి అవుటర్ మోస్ట్ మెంబ్రెయిన్ ఈజ్ నోన్ యాజ్ న్యూక్లియర్ మెంబ్రెయిన్, డబుల్ లేయర్డ్. ఇది డబుల్ లేయర్డ్. మనకు ప్లాస్మా మెంబ్రెయిన్ ఎట్లయితే డబుల్ మెంబ్రెయినో ఇది కూడా న్యూక్లియర్ మెంబ్రెయిన్ కూడా డబుల్ లేయర్డ్. ది అవుటర్ మోస్ట్ లేయర్ ఈజ్ నోన్ యాజ్ న్యూక్లియర్ మెంబ్రెయిన్. దీని లోపల ఏముంటుంది అని అంటే డెన్స్ కలర్లెస్ ఫ్లూయిడ్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఏమంటామంటే దీన్ని న్యూక్లియోప్లాజం. అండ్ ఇక్కడ మెంబ్రెయిన్ లేని వితౌట్ మెంబ్రెయిన్ ఏ డెన్స్ మాస్ ఈజ్ నోన్ యాజ్ న్యూక్లియోలస్. సో మనకి న్యూక్లియస్లో ఏమేం పార్ట్స్ ఉంటాయి? అగైన్ న్యూక్లియస్ ఇస్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. వన్ ఈజ్ న్యూక్లియర్ మెంబ్రెయిన్, న్యూక్లియోప్లాజం, న్యూక్లియోలస్. ఇవన్నీ మెంబ్రెయిన్ బౌండ్. బట్ న్యూక్లియోలస్లో మాత్రం మెంబ్రెయిన్ ఉండదు. ఈ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఏంటి అంటే డబుల్ లేయర్డ్. సో సేమ్ లైక్ ప్లాస్మా మెంబ్రెయిన్, న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఈజ్ ఆల్సో డబుల్ లేయర్డ్. ఇట్ కన్సిస్ట్ మధ్యలో మనకి పోర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ పోర్స్ ఉన్నాయి, మధ్యలో మనకి పోర్స్ ఉన్నాయి ఇక్కడ. వీటిని మనం ఏమంటాం? న్యూక్లియర్ పోర్స్. సో ఈ డెన్స్ మాస్ ఉన్న కలర్లెస్ సబ్స్టెన్స్ని మనం ఏమంటాం? క్రోమాటిన్. సో నెక్స్ట్ క్రోమాటిన్. ఈ డెన్స్ సబ్స్టెన్స్ డార్క్ స్టైనింగ్ ఆర్గనెల్ని మనం ఏమంటామంటే న్యూక్లియోలస్. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియస్. న్యూక్లియస్ ఈస్ ఏ dense spherical oval shape which is present in the center of cell. But it is absent in mature mammalian RBC. ఈ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంటుంది, న్యూక్లియోప్లాజం ఉంటుంది. ఈ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఈజ్ ఏ డబుల్ లేయర్డ్ మెంబ్రెయిన్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ న్యూక్లియర్ పోర్స్. సో దానివల్ల ప్రోటోప్లాజం, సైటోప్లాజం అండ్ న్యూక్లియోప్లాజం కాంటాక్ట్లో ఉంటాయి. సో ఏవైతే మెటీరియల్స్ మనకి ఇక్కడ సింథసైజ్ అవుతాయో అవి ఇన్ టు అండ్ ఫ్రో మూవ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ డెన్స్ మాస్ కలర్లెస్ క్రోమాటిన్ ఈజ్ నోన్ యాజ్, దీన్ని ఏమంటాం మనం? ఇందులో థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. ట్యాంగిల్డ్ మాస్ అంటే మొత్తం ఇట్లా మొత్తం మాస్ ఉంటుంది, ఒక మాస్ ఈ న్యూక్లియోప్లాజంలో. దీన్నే మనం ఏమంటాం? క్రోమాటిన్. సో ఈ క్రోమాటిన్ ఏమవుతుందంటే కండెన్స్డ్ అండ్ ఆర్గనైజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రోమోజోమ్స్. సో సెల్ డివిజన్ టైంలో ఏమవుతుందంటే మనకి న్యూక్లియోప్లాజంలో ఒక థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ అంటే మొత్తం అంతా ఇలా అలా అంతా ఫోల్డ్ అయిపోయి మొత్తం ఒక దగ్గర ఉంటుంది, డెన్స్ మాస్ లాగా ఉంటుంది. దీన్నే మనం ఏమంటాము అని అంటే క్రోమాటిన్. సెల్ డివిజన్ టైంలో ఇది ఏమవుతుందంటే ఆర్గనైజ్ అవుతుంది. ఆర్గనైజ్ ఒక పర్టికులర్ స్ట్రక్చర్కి వచ్చేసి ఇట్ వాజ్ ఆర్గనైజ్డ్ ఇంటూ ఏ క్రోమోజోమ్ విచ్ హెల్ప్స్ ఇన్ సెల్ డివిజన్, దట్ ఈస్ న్యూక్లియోప్లాజం. న్యూక్లియోలస్ వచ్చేసి స్పెరికల్ షేప్లో ఉంటుంది, మెంబ్రెయిన్ ఉండదు, దీని చుట్టూ ఏం మెంబ్రెయిన్ ఉండదు. అండ్ ఇట్ ఈస్ ఏ డార్క్ స్టైనింగ్ ఆర్గనెల్ వితౌట్ ఏ మెంబ్రెయిన్. అండ్ న్యూక్లియోలస్ ఫంక్షన్ వచ్చేసి మనకి సింథసిస్ ఆఫ్ రైబోజోమల్, ఇట్ కన్సిస్ట్ DNA. సో న్యూక్లియోలస్లో మనకి ఏం చేస్తుంది? రైబోజోమల్ RNAని సింథసైజ్ చేస్తుంది. నెక్స్ట్ ఫంక్షన్స్, న్యూక్లియస్ ఫంక్షన్స్ ఏంటి? సో న్యూక్లియస్ ఆల్రెడీ చెప్పాను, ఇందులో మనకి జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, DNA, RNA కానీ జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. సో మెయిన్గా ఏంటి? ఈ జెనెటిక్ మెటీరియల్ ద్వారానే ఏమవుతుందంటే హెరిడిటరీ, ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ అవుతుంది అని అంటే త్రూ న్యూక్లియస్, అంటే విచ్ కంటైన్స్ DNA అండ్ RNA జెనెటిక్ మెటీరియల్. నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కంట్రోల్ రూమ్ ఆఫ్ సెల్.
సో బిట్ ఇది కూడా విచ్ పార్ట్ ఆఫ్ సెల్ ఈజ్ నోన్ యాజ్ కంట్రోల్ రూమ్ ఆఫ్ సెల్ అంటే నథింగ్ బట్ న్యూక్లియస్ విచ్ కంట్రోల్స్ ద మెటబాలిక్ యాక్టివిటీస్. సో సెల్లులో జరిగిన ప్రతి యాక్టివిటీని అంటే ప్రోటోప్లాజంలో వైటల్ యాక్టివిటీస్ జరుగుతాయిగా, ఆ వైటల్ యాక్టివిటీస్ని ఏది కంట్రోల్ చేస్తుంది అంటే న్యూక్లియస్. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ కంట్రోల్ రూమ్ ఆఫ్ సెల్. So control room of cell ante nothing but nucleus bit. Next it helps in the synthesis of ribosomal RNA. Next it helps in the cell division. This is the functions of nucleus. So nucleus functions వచ్చేసి hereditary information ని ఒక జనరేషన్ కి ఇంకో జనరేషన్ కి పాస్ చేస్తుంది. ఎంత పాస్ చేస్తుందంటే because it contains genetic material DNA and RNA. Next it also known as control room of cell because it controls basic metabolic activities of cell. Next it provides synthesis ribosomal RNA and it helps in the it also involves in the cell division. These are the functions of nucleus. Next coming to the chromosome. So chromosome అంటే ఆల్రెడీ చెప్పాను. సో ఇందాక చెప్పాను మనకి న్యూక్లియోప్లాజంలో ఒక ట్యాంగిల్డ్ మాస్, ఆ మాస్ అంతా ఏమవుతుంది, దాన్ని ఏమంటాం మనం, థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ అంతా ఒక దగ్గర మాస్ లాగా ఫామ్ అవుతుంది, దాన్ని ఏమంటాం క్రోమాటిన్ అంటాం. సెల్ డివిజన్ టైంలో అది ఏమవుతుందంటే ఆర్గనైజ్ అవుతుంది, ఒక స్పెసిఫిక్ స్ట్రక్చర్గా ఆర్గనైజ్ అవుతుంది, దాన్ని మనం ఏమంటాం క్రోమోజోమ్. దిస్ ఈజ్ నోన్ యాజ్ క్రోమోజోమ్. ఆ ట్యాంగిల్డ్ మాస్ అంతా ఏమవుతుంది, ఒక స్పెసిఫిక్ స్ట్రక్చర్ లాగా ఇలా ఆర్గనైజ్ అవుతుంది, దాన్ని మనం ఏమంటాం క్రోమోజోమ్. దీస్ ఆర్ ద డీప్లీ స్టెయిన్డ్ rod-like structures which are visible only మనకి క్లియర్గా విజిబుల్ అవుతుంది సెల్ డివిజన్ టైంలో. మనం క్లియర్గా చూడొచ్చు మనం ఈ క్రోమోజోమ్స్ని. ఈ క్రోమోజోమ్స్లో మనకి 2 parts ఉంటాయి, 2 క్రోమాటిడ్స్ ఉంటాయి. సో క్రోమాటిన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ క్రోమాటిడ్స్. క్రోమాటిన్ అంటేనేమో మాస్ లైక్ స్ట్రక్చర్స్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ న్యూక్లియోప్లాజం ఈజ్ నోన్ యాజ్ క్రోమాటిన్. క్రోమాటిడ్స్ అంటేనేమో క్రోమోజోమ్స్లో మనకి 2 arms ఉంటాయి, ఇట్లా 2 ఉంటాయి, 2 ఐడెంటికల్ ఫిలమెంటస్ స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటిని ఏమంటాం క్రోమాటిడ్స్. ఈ 2 క్రోమాటిడ్స్. సో ఇవన్నీ సిస్టర్ క్రోమాటిడ్స్ అని కూడా అంటాం. ఇందులో మనకి 2 arms ఉంటాయి. సో ఇదొక ఆర్మ్, ఇదొక ఆర్మ్, ఇదొక ఆర్మ్, ఇదొక ఆర్మ్. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ స్ట్రక్చర్ ఆఫ్ క్రోమోజోమ్. సో క్రోమోజోమ్ స్ట్రక్చర్లో మనకి 2 chromatids ఉంటాయి, ఏ పెయిర్ ఆఫ్ క్రోమాటిడ్స్ ఉంటాయి విచ్ ఆర్ అటాచ్డ్ ఎట్ ద సెంటర్. సెంటర్లో ఎలా అటాచ్ అయి ఉంటాయి అంటే బై ఏ సబ్స్టెన్స్ ఇస్ నోన్ యాజ్ సెంట్రోమియర్. సో ఇక్కడ మనకి ఏముంటుంది అని అంటే సెంట్రోమియర్ ఉంటుంది. ఈ 2 క్రోమాటిడ్స్ని అటాచ్ చేసి మనకి ఏముంటుంది అంటే సెంట్రోమియర్ ఉంటుంది. ఈ సెంట్రోమియర్ ఏం చేస్తుంది అని అంటే క్రోమాటిడ్స్ని 2 halves డివైడ్ చేస్తుంది, ఆర్మ్స్ లాగా డివైడ్ చేస్తుంది. ఈ పైన ఉన్న ఆర్మ్స్ సెంట్రోమియర్కి అటు ఇటు ఉన్న క్రోమాటిడ్స్ని మనం ఏమంటాం ఆర్మ్స్ అంటాం, ఏదర్ షార్ట్ ఆర్మ్ ఆర్ లాంగ్ ఆర్మ్. నెక్స్ట్ ఈ టిప్స్లో ఉన్న క్రోమోజోమ్కి టిప్స్లో ఉన్న వాటిని ఏమంటామంటే టీలోమియర్. సో పార్ట్ ఆఫ్ ద క్రోమోజోమ్ ఎట్ ద టిప్స్ ఈజ్ నోన్ యాజ్ టీలోమియర్. నెక్స్ట్ సెంటర్లో మనకి 2 క్రోమాటిడ్స్ని అటాచ్ చేసే పార్ట్ని ఏమంటాం మనం సెంట్రోమియర్. సో ఇక్కడ మనకి సెంట్రోమియర్ పక్కనే కన్స్ట్రిక్షన్ ఉంటుంది. కన్స్ట్రిక్షన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రైమరీ కన్స్ట్రిక్షన్ అంటాం. ప్రైమరీ కన్స్ట్రిక్షన్తో పాటు మనకి క్రోమోజోమ్లో ఏముంటుంది సెకండరీ కన్స్ట్రిక్షన్ కూడా ఉంటుంది. సో ఈ సెకండరీ కన్స్ట్రిక్షన్ ఎక్కడ ఉంటుంది, ఈ సెకండరీ కన్స్ట్రిక్షన్కి బియాండ్ ఏదైతే క్రోమోజోమ్ ఉందో దాన్ని మనం ఏమంటాం శాటిలైట్. సో దిస్ ఈస్ ద structure of chromosome. So chromosome has a 2 chromatids, a pair of chromatids. So these are known as sister chromatids. ఈ sister chromatids ఎలా అటాచ్ అయి ఉంటాయి విత్ సెంటర్లో మనకి సెంట్రోమియర్ ద్వారా అటాచ్ అయి ఉంటాయి. ఈ సెంట్రోమియర్ ది టిప్స్ వాటిని మనం ఏమంటామంటే టీలోమియర్ అంటాం. అండ్ సెంట్రోమియర్కి ఆ క్రోమాటిడ్స్ అటు సైడ్ ఇటు సైడ్ ఉన్న వాటిని ఏమంటామంటే ఆర్మ్స్ అంటాం. సో ఈ దీంట్లో మళ్ళీ ఈ క్రోమాటిడ్స్లో మనకి ఫిలమెంటస్ మెంబ్రేనస్ ఫిలమెంటెడ్ క్రోమాటిడ్స్ ఉంటాయి, వాటిని ఏమంటాము అంటే మనం క్రోమోనిమా అంటాం. క్రోమోనిమా. సో మనకి ఈ ఆర్మ్స్లో మనకి గ్రేట్లీ కాయిల్డ్ స్ట్రక్చర్స్ అంటే ఇలా కాయిల్ అయి ఉంటాయి మొత్తం, ఇట్లా గ్రేట్లీ కాయిల్డ్ స్ట్రక్చర్స్. దీస్ ఆర్ నోన్ యాజ్ క్రోమోనిమా. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఇందులో మనకి మధ్యలో ఉండేదాన్ని ఏమంటామంటే
క్రోమోనీమా. దీస్ ఆర్ నోన్ యాజ్ ఆర్మ్స్, సెంట్రోమియర్. సో దీన్నే మనం ప్రైమరీ కన్స్ట్రిక్షన్ అంటాం. ఇక్కడ పైన మనకి ఆర్మ్స్లో ఏమైనా కన్స్ట్రిక్షన్ ఉంటే దాన్ని సెకండరీ కన్స్ట్రిక్షన్ అంటాం. సో సెకండరీ కన్స్ట్రిక్షన్స్కి బయాయిండ్గా పైన ఉన్న దాన్ని ఏమంటామంటే శాటిలైట్. ఆ క్రోమోజోమ్ని మనం ఏమంటాం శాటిలైట్. ఇందులో మనకి ఏం కనిపిస్తాయి అంటే సో సెకండరీ కన్స్ట్రిక్షన్, ప్రైమరీ కన్స్ట్రిక్షన్ అండ్ ఈ సెంట్రోమియర్ దగ్గర మనకు ఒక ప్లేట్ లైక్ సబ్స్టాన్స్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం కైనటోకోర్. సో ప్లేట్ లైక్ స్ట్రక్చర్ ఏమంటాం కైనటోకోర్, విచ్ హెల్ప్స్ ఇన్ ద సెల్ డివిజన్. సెల్ డివిజన్ టైంలో మనకి ఈ స్పిండిల్ ఫైబర్స్ అనేవి దీనికి అటాచ్ అవుతుంది. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ క్రోమోజోమ్. క్రోమోజోమ్ ఈజ్ ఏ డీప్లీ స్టెయిన్ రాడ్ లైక్ స్ట్రక్చర్ and it has a two chromatids which has arms and they are connected at the center with a centromere, that is known as primary constriction, and in arms the tip of the chromosomes is known as telomere, and central lo manaki oka plate like structure untundi, danni emantam kinetochore, which is a plate like structure which is helpful during the spindle formation time lo manaki kinetochore anedi use avutundi. This is the structure of chromosome. నెక్స్ట్ కమింగ్ టు ద క్రోమోసోమ్స్లో మళ్ళీ మనకి 4 టైప్స్ ఉంటాయి. ఒకటి మెటాసెంట్రిక్, సబ్మెటాసెంట్రిక్. ఇది దేని మీద బేస్ అయ్యి డివైడ్ చేశారంటే బేస్డ్ అపాన్ సెంట్రోమియర్ యొక్క ప్లేస్మెంట్ మీద డిపెండ్ అయ్యి క్రోమోజోమ్స్ని 4 టైప్స్గా డివైడ్ చేశారు. ఒకటి మెటాసెంట్రిక్, సబ్మెటాసెంట్రిక్, యాక్రాసెంట్రిక్, టీలోసెంట్రిక్. మెటాసెంట్రిక్ అంటే ఏంటి అని అంటే మనకి 2 ఆర్మ్స్ అంటే అప్పర్ ఆర్మ్స్ని లోవర్ ఆర్మ్స్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తే దాన్ని ఏమంటామంటే మెటాసెంట్రిక్. సెంట్రోమియర్ ఎగ్జాక్ట్ సెంటర్లో ఉంటే 2 ఆర్మ్స్కి మధ్యలో సెంటర్లో ఉంటే దాన్ని ఒక క్రోమాటిడ్లో 2 ఆర్మ్స్ని ఈక్వల్గా డివైడ్ చేస్తే దాన్ని ఏమంటాం మెటాసెంట్రిక్. సబ్మెటాసెంట్రిక్ అంటేనేమో ఒక ఆర్మ్ కంపేర్ టు ఇంకో ఆర్మ్కి చిన్నగా ఉంటుంది, దాన్ని సబ్మెటాసెంట్రిక్ అంటాం. యాక్రోసెంట్రిక్ అంటేనేమో చాలా చిన్నగా ఉంటుంది ఒక ఆర్మ్ అనేది ఇంకో ఆర్మ్తో కంపేర్ చేస్తే చాలా చిన్నగా ఉంటే దాన్ని ఏమంటాం యాక్రోసెంట్రిక్. అండ్ టీలోసెంట్రిక్ అంటే సెంట్రోమియర్ ఈజ్ టోటల్లీ ప్రెజెంట్ ఎట్ ద టిప్ ఆఫ్ సెంట్రోమ్, టోటల్లీ ప్రెజెంట్ ఎట్ ద టిప్ ఆఫ్ క్రోమాటిడ్కి పైన మొత్తం ఎండ్లో ఉంటే దాన్ని ఏమంటాం టీలోసెంట్రిక్. బేస్డ్ అపాన్ ద పొజిషన్ ఆఫ్ సెంట్రోమియర్ క్రోమోజోమ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. సో క్రోమోజోమ్స్ని 4 టైప్స్గా డివైడ్ చేస్తారు. మెటా, సబ్మెటాసెంట్రిక్, యాక్రాసెంట్రిక్, టీలోసెంట్రిక్. మెటాసెంట్రిక్ అంటే నథింగ్ బట్ 2 ఆర్మ్స్ని ఈక్వల్గా డివైడ్ చేస్తే దాన్ని ఏమంటాం మెటాసెంట్రిక్. ఒక ఆర్మ్ చిన్నగా ఉంటుంది కంపేర్ టు ఇంకో ఆర్మ్తో ఉంటే చూస్తే దాన్ని ఏమంటాం సబ్మెటాసెంట్రిక్. ఒక ఆర్మ్ ఇంకా చిన్నగా అంటే అసలు కన్సిడర్ చేయనంత చిన్నగా ఉంటే దాన్ని ఏమంటాం యాక్రోసెంట్రిక్. సెంట్రోమియర్ టోటల్గా మనకి టిప్స్లో ఉంటే దాన్ని ఏమంటాం టీలోసెంట్రిక్. అండ్ క్రోమోజోమ్స్ కన్సిస్ట్ ఆఫ్ ఏ బీడెడ్ స్ట్రక్చర్స్. సో మనకు అక్కడక్కడ బీడెడ్ స్ట్రక్చర్స్ కనిపిస్తాయి. సో దాన్నే ఏమంటాము అంటే ఇలా బీడెడ్ స్ట్రక్చర్స్ ఉంటాయి ఫిక్స్డ్ పొజిషన్లో, దీన్ని మనం ఏమంటామంటే జీన్. సో చెప్పాను ఇందాక న్యూక్లియస్ ఫంక్షన్ ఏంటి హెరిడిటరీ ట్రాన్స్ఫర్మేషన్. ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి మనకి హెరిడిటరీ క్యారెక్టర్ ట్రాన్స్ఫార్మ్ కావాలి అని అంటే ఎలా అవుతుంది అంటే డ్యూ టు ద జీన్ ద్వారా జరుగుతుంది, విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఏ ఫిక్స్డ్ పొజిషన్. సో మనకి క్రోమాటిడ్లో ఒక ఫిక్స్డ్ పొజిషన్లో ఉంటుంది, దాన్ని మనం ఏమంటాం లోకై. దిస్ ఈస్ ఏ హెరిడిటీ. వాట్ ఈస్ ద హెరిడిటీ యూనిట్ ఆఫ్ ద సెల్ అని అంటే నథింగ్ బట్ జీన్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఎ ఫిక్స్డ్ పొజిషన్. సో మనకి ఆర్మ్ చుట్టూ ఈ ఆర్మ్స్లో మొత్తంలో మనకి హోల్ లెంత్లో మనకి ఒక ఫిక్స్డ్ పొజిషన్లో మనకి జీన్స్ ఉంటాయి. సో ఇవి హెరిడిటరీ క్యారెక్టర్కి యూజ్ అవుతాయి. ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి మనకి హెరిడిటరీ క్యారెక్టర్స్ని పాస్ చేస్తాయి. సో ఈ ఫిక్స్డ్ జీన్స్ ఉన్న పొజిషన్ని మనం ఏమంటాం లోకై. సో వీటిని ఏమంటాం లోకై విచ్ ఆర్ ఫార్మ్డ్ బై సూపర్ కాయిలింగ్ ఆఫ్ specific segment of DNA. This is known as gene which is known as a hereditary unit of cell. This is the structure of chromosome. And the next మనకు తెలుసు హ్యూమన్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయంటే మనకి డిప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్, దట్ ఈస్ నోన్ యాజ్ డిప్లాయిడ్ అంటే 2n. సో మనకి ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి 23 pairs. హ్యూమన్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి 23 pairs. సో 23 ఏంటి మదర్ నుంచి 23 వస్తాయి, ఫాదర్ నుంచి 23 వస్తాయి, టోటల్ ఏమవుతుంది మనకి 46 మనకి క్రోమోజోమ్స్ వస్తాయి. ఈ 46 క్రోమోజోమ్స్నే మనం 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్, దట్ ఈస్ డిప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. సో హ్యూమన్లో మనకి ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయంటే 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్, దట్ ఈస్ 2n. 2 into 23
46 క్రోమోజోమ్స్. సో మనకి జైగోట్ ఫామ్ అయినప్పుడు మనకి గ్యామెట్స్ అంటే మేల్ గ్యామెట్, ఫీమేల్ గ్యామెట్, మేల్ నుంచి ఫీమేల్ నుంచి మనకి 23 వస్తాయి. సో 23 అవి టోటల్ కలిపి 43 అవుతాయి. నెక్స్ట్ అవి 23 పెయిర్స్. సో అట్లా డిప్లాయిడ్ జైగోట్ ఫామ్ అవుతుంది. సింగిల్ హ్యాప్లాయిడ్ నుంచి మనకి డిప్లాయిడ్ జైగోట్ ఫామ్ అవుతుంది. అండ్ హ్యూమన్లో మనకు వచ్చి ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయంటే 23 పెయిర్స్, నథింగ్ బట్ 46. సో ఇవన్నీ డిఫరెంట్ ఆర్గానిజమ్స్లో ఇవి నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. సో డిఫరెంట్ ఆర్గానిజంలో మనకి ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయంటే గార్డెన్ పీలో వచ్చేసి 7 పెయిర్స్, నథింగ్ బట్ 14. అండ్ మేజ్లో 10 పెయిర్స్, నథింగ్ బట్ 20 chromosomes. రైస్లో ఇవన్నీ పెయిర్స్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ విచ్ హ్యాస్ ఎ different chromosomes, different pairs of chromosomes. This is the end of the class. In next class లో మనం సెల్ డివిజన్ గురించి చూద్దాం.